ओ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम हरे नमो कृष्ण भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवती नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य मे गौरकृषे नमः। नमः पंकजनाभाय नमः नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्र्ये। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। ओम विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वती देवे वाणी विचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मुखं करोति वाचलं पङ्गुं लगायते गिरं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यीश्वरम् अपवित्रो पवित्रो वा सर्वास्तु गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः। श्रीविष्णु श्रीविष्णु श्रीविष्णु।
ఇక్కడమ్మా 16, 17 అధ్యాయంలో ఉన్నాం. 17 17 భావాగ్ని ప్రవేశం 16 ఖాళీ మర్దనం అయిపోయింది కదమ్మా. అయిపోయింది ఆ రోజు అయిపోయింది కరెక్ట్. ఇస్తారా 17 అమ్మా. ఫాతిమా తల్లి చదువుతారమ్మా? చదువుతున్నాను, చదవండి, నేను స్క్రీన్ నుంచి. చదవండి అమ్మా పద్మావతి. హరే కృష్ణ. కాళీయ మర్దనమును గురించి అది కాదు. 17వ అధ్యాయము దావానలమును చల్లార్చుట. కాళీయ మర్దనమును గురించి వినిన తరువాత పరీక్షన్ మహారాజు సుఖదేవ గోస్వామితో మాట్లాడుతూ, ఆ సర్పము ఎందుకు రమణక ద్వీపాన్ని విడిచిపెట్టిందని, గరుడు దానిపై అంతగా వైరమునెందుకు చూపాడని అడిగాడు. నాగాలయనమనే దీపము సర్పవానమై ఉండేదని, కాళీయుడు అక్కడ ప్రధాన సర్పాలలో ఒకటిని సుఖదేవుడు రాజుకు ఆ వివరాలు తెలుపసాగాడు. సర్పాలను తినటానికి అలవాటు పడిన గరుడు ఆ ద్వీపానికి వెళ్ళి ఇష్టం వచ్చినప్పుడు పెక్కు సర్పాలను భుజించేవాడు. వాటిలో కొన్నింటిని నిజంగానే తింటూ కొన్నింటిని అనవసరంగా చంపేవాడు. అప్పుడు సర్పజాతి ఎంతో కలత చెందగా సర్పాల నాయకుడైన వాసుకి తమ రక్షణార్థము బ్రహ్మతో మొరపెట్టుకుంది. అది విని బ్రహ్మదేవుడు గరుడు ఇక ఎటువంటి కల్లోలమును సృష్టించనట్టి ఏర్పాటు చేశాడు. అదేమిటంటే, ప్రతి అమావాస్య రోజు సర్పజాతి ఒక సర్పాన్ని గరుడుకి బలిగా ఇవ్వాలి. ఆ సర్పాన్ని ఒక చెట్టు క్రింద గరుడుకి బలిగా సమర్పించే ఏర్పాటు చేయబడింది. ఆ బలిలో గరుడు సంతుష్టి చెందాడు. దానితో పక్షిరాజు ఇతర సర్పాలను కలతపరచడం ఆపివేశాడు. కానీ క్రమక్రమంగా కాళీయ సర్పము ఈ పరిస్థితిని అదనుగా తీసుకున్నది. తన విషము చేత, బలం చేత అనవసరంగా గర్వితమైన ఆ సర్పము గరుడునికి ఈ బలి ఎందుకు ఇవ్వాలి అని తలచడం మొదలుపెట్టింది. ఆ విధంగా అది బలి సమర్పించటం మానివేసి తానే గరుడికి ఉద్దేశించబడిన బలిని తినటం ఆరంభించింది. విష్ణువాహనము పరమ భక్తుడునైన గరుడు కాళీయుడే బలులను తింటున్నాడని తెలుసుకోగానే క్రుద్ధుడై అపరాధి అయిన ఆ సర్పాన్ని వధించడానికి నాగాలయానికి వెళ్ళాడు. కాళీయ సర్పము గరుడుతో పోరాడటానికి యత్నించి తన పలు పడగలతోనూ విషపూరిత కూరలతోనూ ఎదుర్కొన్నది. ఆ సర్పము తార్క్ష్యసుతుడను గరుడుని వేయడానికి యత్నించగా మహాక్రోధంతో మహావేగంతో పక్షిరాజు విష్ణు వాహన శక్తికి తగినట్లుగా తన తేజోమయ బంగారు రెక్కలతో దాన్ని తీవ్రంగా కొట్టాడు. అప్పుడు వస్తుతుడను కాళీయుడు వెంటనే అక్కడ నుండి పారిపోయి కాళీయ మడుగులో తలదాచుకున్నది. ఆ మడుగు యమునా నదిలో ఉన్నది. దానిని గరుడు సమీపించలేదు. కాళీయుడు యమునా జలములను ఆశ్రయించడానికి గల కారణము ఈ విధంగా ఉన్నది. గరుడు కాళీయుని ద్వీపానికి వెళ్ళినట్లుగానే చేపలను తినటానికి యమునా నదికి కూడా వెళ్ళేవాడు. అయితే అక్కడ సౌభరి ముని అనే యోగి నీళ్లలో ధ్యానం చేస్తుండేవాడు. ఆయనకు చేపల పట్ల దయాగుణం ఉండేది. యమునా నది దగ్గరకు రావద్దని, చేపలను కలత కలిగించవద్దని ఆయన గరుడుతో చెప్పాడు. విష్ణువాహనమైనందున గరుడు ఎవ్వరి ఆజ్ఞకు లోబడి లేనప్పటికీ మహాయోగి ఆజ్ఞను అతడు త్రోసిపుచ్చలేదు. అక్కడే ఉండి పలు చేపలను తినటానికి బదులుగా అతడు ఒక పెద్ద చేపను తీసుకుని వెళ్ళిపోయి చేపల నాయకుడినే గరుడు తీసుకుని వెళ్ళిపోయాడని తెలిసిన సౌరభముని చింతించసాగాడు. చేపల రక్షణ గురించి ఆలోచిస్తూ అతడు ఈ రోజు నుండి గరుడు చేపలను పట్టుకోవటానికి ఇక్కడకు వస్తే వెంటనే మరణిస్తాడని నా శక్తితో
పలుకుతున్నాను అని గట్టిగా గరుడుని శపించాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మొన్న మనం అనుకున్నాం కదా భాగవతంలో వస్తుంది కాళీయుడు ఎందుకు వెళ్ళిపోయాడు యమునలోకి. ఇదే ప్రభు స్టోరీ. అనుపమాత ఉన్నారమ్మా? ప్రభుమాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ఈ శాపము కాళీకి మాత్రమే తెలియను, అందువలన గరుడు అక్కడ నేను ఉన్నానండి. రాజాలుడని చదవండి అయితే మాతాజీ. చదవండి అమ్మా. అనుపమ మాతాజీ చదువుతారమ్మా? అనుపమ మాతాజీ చదువుతాను. ఈ శాపము కాళీయుడు మాత్రమే ఎరుగును కనుక గరుడు అక్కడకు రాలేడను విశ్వాసముతో యమునా జలములలో తలదాచుకొనుట ఉచితమని కాళీయుడు భావించును. కానీ కాళీయుడు సౌభరీముని ఆశ్రయించడం ఫలప్రదము కాలేదు. గరుడుని యజమాని అయిన శ్రీకృష్ణుడు అతడిని యమునా జలముల నుండి తరిమివేసిన. గరుడు దేవాది దేవునితో ప్రత్యక్ష సంబంధము కలిగినట్టి వాడు. ఎవరి ఆజ్ఞకు గాని శాపముకు గాని లొంగని మహాశక్తిమంతుడు. వాస్తవమునకు గరుడు భగవానునితో సమానుడని శ్రీమద్ భాగవతం వర్ణించింది. ఆయనను సౌభరీ ముని అతడిని శపించి అపరాధము చేసను. గరుడు ప్రతి శాపమేకపోయినను ఒక మహాభాగవతోత్తుని పట్ట చేసిన అపరాధము నుండి సౌభరిముని తప్పించుకోలేకపోయిన. ఈ అపరాధముతో సౌభరిముని యోగభ్రష్టుడై సామాన్య గృహస్థుడుగా భూలోకములో విషయలోలుడైను. యోగ ధ్యానముతో ఆధ్యాత్మిక ఆనందానుభూతిని పొందవలసిన సౌభరిముని పతరము వైష్ణవుల పట్ల అపరాధము చేయి వరకు ఒక గుణపాఠము. చివరికి శ్రీకృష్ణుడు కాళీయమడుగు నుండి బయటకు రాగానే యమునా తీరములో వేచి ఉన్నట్టు అతని మిత్రులు బంధువులు ఆనందభరితులైరు. చందన చర్చిత దేహుడై అమూల్య రత్నాభరణ భూషితుడై పూర్తిగా సువర్ణమయుడని శ్రీకృష్ణుడు వారి ముందు సాక్షాత్కరించును. యమున నుండి వస్తున్నట్టు శ్రీకృష్ణుని చూసిన వృందావన వాసులు, గోప బాలకులు, యశోదామాత, నంద మహారాజు, గోవులు, గోవత్సములు ప్రాణము లేచి వచ్చిన వారి వలె కనిపించింది. ప్రాణము తిరిగి వచ్చిన వ్యక్తి ఆనందోత్సాహాలలో మునిగిపోవట సహజము. వారందరూ ఒక్కసారిగా శ్రీకృష్ణుని ఒక్కసారి మీదకి స్లైడ్ పెట్టారు. శ్రీకృష్ణుని లింగనము చేసుకుని ఊరట పొందిరి. యశోదామాత, రోహిణి, నందమహారాజు, గోపాలరు శ్రీకృష్ణ ఆలింగనం చేసుకుని తమ జీవిత పరమ లక్ష్యమును సాధించితమని పరవశించిపోయి బలరాముడు కూడా శ్రీకృష్ణ ఆలింగనం చేసుకుని ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురైనను శ్రీకృష్ణకి ఎట్టి అపాయము సంభవింపదని ఎరుగుట చేత అతడు నవ్వుతుండెరు. శ్రీకృష్ణుడు ప్రకటమగుటను చూచి యమునా నది తీరములోని వృక్షములు, ఎద్దులు, గోవులన్నీ హర్షించను. బృందావనములోని బ్రాహ్మణులు సతీ సమేతమై వచ్చి శ్రీకృష్ణుడిని మరియు అతని తల్లిదండ్రులను అభినందించరు. ఆనాడు బ్రాహ్మణుల సంఘములో ఆధ్యాత్మిక నాయకులుగా పరిగణింపబడుతున్న వారు. శ్రీకృష్ణుడు కాళీయం నుండి విడుబడినందున వారు శ్రీకృష్ణ ఆశీర్వదించరు. ఆ సందర్భంలో తమకు దానములు చేయవలని వారు నందమహారాజును కోరిరి. శ్రీకృష్ణుడు తిరిగి వచ్చినందుకు ఎంతోగానో సంతోషించి నందమహారాజు అనేక కోవులను అపారముగా బంగారమును బ్రాహ్మణులకు దానం చేశారు. నందమహారాజు దానం చేయటంలో నిమగ్నుడై ఉండగా యశోదమాత శ్రీకృష్ణ ఆలింగనం చేసుకుని తనముడిలో కూర్చుండబెట్టుకుని సంతత ధారగా కన్నీటి కార్చసాగాను. అప్పటికే చీకటపడి వృందావన వాసులు అలసినందున తమ గోవులతోనూ దూడలతోనూ నదీ తీరంనే విశ్రమించుటకు నిర్ణయించుకుంది. వారు అట్లా విశ్రమిస్తుండగా అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా దావానలము చెలరేగి అత్యంత వేగముగా వ్యాపించి వృందావన వాసులందరినీ కబళించి వేస్తున్నట్లుగా కనిపించిన. దావాగ్ని వేడి తగలగానే వారు దేవాదేవుని బాలకృష్ణ ఆశ్రయించి ఇట్లు ప్రార్థించి, దేవాది దేవ, హే కృష్ణ, సకల శక్తికి నీ నిధి బలరామ, సర్వ వినాశకరమైన ఈ దావానలము భారి నుండి మమ్మల్ని రక్షింపుడు. మీరు తప్ప మాకు ఇతర రక్షకులు ఎవరునూ లేరు. వినాశకరమైన ఈ దావాగ్ని మమ్మల్ని అందరినీ కబళింప చూస్తుండరు. శ్రీకృష్ణ పాదార విధములు తప్ప మరొక ఆశ్రయము లేదని వారట్లు శ్రీకృష్ణ వేడుకొనిరి. శ్రీకృష్ణ భగవానుడు తన ఆశ్రితుల పట్ల దయ కలిగిన వాడొకటి చేత క్షణములో ఆ దావానలను మింగి వారందరినీ రక్షించు. శ్రీకృష్ణుడు అనంతుడు కనుక ఇది ఆయనకు సాధ్యం. ఆయన తన ఇచ్ఛానుసారము దేనినైనను చేయగల అపార శక్తి సంపన్నుడు. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడులోని 17వ అధ్యాయమైన దావాగ్ని మనముకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ప్రభుమాత చదువుతారమ్మా? హరే కృష్ణ. హరే కృష్ణ. 18 ప్రళంబాసుడు అట్లు వినాశకరం ఒక దావాగ్ని ప్రింగివేసిన పిదప కృష్ణుడు బంధుమిత్రుల గో వృషభ పరివేషితులై వారిచే కీర్తింపబడుచు నిరంతర
ఓ విలసితమైన బృందావనం ప్రవేశించింది. కృష్ణ బలరాములు బృందావన గోప బాలకులతోనూ గోపికలతోనూ సంతోషంగా కానబడుచుండగా క్రమంగా గ్రీష్మరుతో ప్రవేశించింది. భారతదేశంలో వేసవి తీవ్రంగా ఉండదు కనుక ఎవరూ దాన్ని అంతగా ఇష్టపడరు. కానీ బృందావనంలో మాత్రం అది వసంత ఋతువు వల్లే ఉండదు. అందుచే అందరూ సంతోషంగా ఉండదు. బ్రహ్మదేవుని పరమశివుని కూడా నియంత్రించి కృష్ణ బలరాము అక్కడ నివసించడం వలన ఈ మార్పు సంభవించింది. బృందావనమును సంతతం దారగా ప్రవహించే పెద్ద సెలయేడు ఉంది. ఈ సెలయేడు ధ్వని కందిరీగల మూత వలె ఉండదు. నిరంతరము నీరు ప్రవహించడం వల్ల ఆ అడవి ఎప్పుడూ పచ్చగాను మనోహరంగాను కనిపించింది. వేసవిలో ఎండ ఎంత తీవ్రంగా బృందావనం బాధపడలేదు. బృందావనమునందు మనోహరంగా కొలలు ఉన్నది. వాని చుట్టూ పచ్చిక బయలు పచ్చల కాంతితో అలరారుచుంది. పొలంలో కల్హర, స్కంజోశాలాది వివిధ పుష్పములు వికసించి వాసనలు వెదజల్లుతుంది. బృందావనంపై వీచు వాయువులు ఈ కొలంలో సుగంధ కుసుమ పరాగులు వెదజల్లుచుంది. యమునా నది తరంగముల జల్లులు, సరోవరముల యొక్క సెలయేల యొక్క నీటి తుంపర్లు బృందావన వాసుల శరీరములు తాకగానే వారు శీతల స్పర్శ సుఖం అనుభవించింది. అందువల్ల గ్రీష్మ ఋతువు వల్ల వారెన్నడూ బాధపడలేదు. అట్టి సుందర ప్రదేశం బృందావనం. అది నిరంతరము పువ్వులతో కలకలలాడుచుంది. అందమైన వివిధ జాతుల హరిణములు అచ్చటి తిరుగుతుంది. పక్షులు కలకల పూజితం చేయించుంది. నెమళ్ళ కేకల వేచు వృక్షములు చేయించుంది. భ్రమరములు జోంకారం చేయించుంది. అక్కడ కోకిల పంచమ స్వరమునే కాక పంచ స్వరంలోనూ మధురంగా గానం చేయించుంది. ఆనందములకు నిదానమైన కృష్ణుడు వేణును ఊదుచు అన్నయ్య బలరామును తక్కిన గోపాలను ఆవులను వెంటరాగా ఒకనాడు ఆ వాతావరణం ఆనందించుటకు బృందావన అడవిని ప్రవేశించారు. వారందరూ అప్పుడే చిగుర్చిన నెమలి కన్నుల వంటి పువ్వుల పూలు వృక్షముల తోపులో ప్రవేశించారు. వారు ఆ చెట్టు పువ్వుల దండలను ధరించి ఎర్రటి గైరకాది ధాతువులతో తమ దేహములను వారు అలంకరించుకొని వారు ఒక్కొక్కప్పుడు పాడుచు ఆడుచు మరి ఒక్కప్పుడు పరస్పరము బాహు యుద్ధములు చేయించు వినోదించు. కృష్ణుడు నృత్యం చేయగా కొందరు గోపాలు పాడుచు, మరి కొందరు వేణువులు ఊడ్చింది. ఇక కొందరు కొమ్ము బూరాలను ఊడ్చింది. కొందరు చప్పట్లు చరుచు. సోదరా, నీవు చాలా చక్కగా నృత్యం చేయించున్నామని కృష్ణుడు ప్రశంసించింది. వాస్తవమునకి గోప బాలకులందరూ కృష్ణుని అతని నీళ్ళలో తోడ్పడి బౌద్ధ లోకం నుండి అవతరించిన దేవతలు. గోప బాలుర వేషంలో ఉన్న ఈ దేవతలు ఒక కళాకారుడు మరియు కళాకారుడు ప్రోత్సహించినట్టుగా కృష్ణుడి నాక్షములకు ప్రోత్సాహం చేకూర్చింది. అంతవరకు బలరాముడికి కానీ కృష్ణుడు కానీ చాలా సంస్కారం అంటే చౌల సంస్కారం అంటే పుట్టి వెంటుకుంటే కాలేదు కనుక వారి శిరోజములు కాకి ఈకల వలె జడ కట్టుకుని ఉంది. వారు తమ బాల గోపాల మిత్రులతో దాగుడు మోదరాచునో ఎదుర్చునో ఇతరులతో బాహుయుద్ధం చేయించునో వినోదించును. కొన్ని వేలలేదు గోపబాలు కృష్ణనామం జపించుతూ నృత్యం చేయించున్నప్పుడు కృష్ణుడు, మీరు చాలా చక్కగా పాడుచున్నారు, చాలా అద్భుతంగా నృత్యం చేయించున్నారని వారిని ప్రశంసించారు. గోపబాలు బెల్లో ఫలములతోనూ ఉసిరికాయలతోనూ బంతి ఆట ఆడుతుంది. వారు పరస్పరము సవాల్ చేయొచ్చు, ఒకరినొకరు తాకుచు, కళ్ళకు కంతలు కట్టుకొని తాగుడు మొదలాడుచు కానుపడవచ్చు. ఒక్కొక్కప్పుడు వారు అడవి జింకలు వివిధ పక్షులు అనుకరిస్తుంది. రెకబెక్కలాడు కప్పలను అనుకరించు, ఒకరిపై ఒకరు చెలోక్తులు విసుకొచ్చి వారు ఆనందించు. ఒకప్పుడు చెట్టు కొమ్మలు పట్టుకొని ఊగాడుచు. ఈ విధంగా కృష్ణ బలరాముడు తమ మిత్రులతో పాటు సకల విధముల ఆటలను ఆడుచు నదులతో, సరోవరంతో, నాగులతో, వృక్షములతో, మేలు పలుపుష్పములతో వెరసిల్లు బృందావనం నందలి సుఖకరమైన వాతావరణం క్రీడింపసాగి. హరే కృష్ణ. విజయమాతాజీ చదువుతారమ్మా? విజయమాతాజీ ఉన్నారా? మొన్న ప్రభుజీ చెప్పారు నాన్న, ఈ తాడి ఆటలన్నీ అప్పుడు కృష్ణుడి దగ్గర వచ్చినాయే, ఈ బాలాటలే కాదు, బంతి ఆటలే కాదు, నుంచే ప్రారంభం అయ్యాయి మనకి గేమ్స్ అన్ని అని చెప్పారు. నెక్స్ట్ ఎవరున్నారు? విజయమాతాజీ లేనట్టున్నారుగా. లక్ష్మీమాతాజీ ఉన్నారా? బాలమణి మాతాజీ చదువు. హరే కృష్ణ ప్రభుజీ. ఒకసారి బాలురందరూ తమ ఆటల్లో మునిగి ఉండగా
ప్రలంబాసురుడనే అసురుడు బలరామకృష్ణులను ఎత్తుకుపోవాలనే కోరికతో వారి మధ్య చేరాడు. శ్రీకృష్ణుడు గోపబాలుని పాత్రపోషణ చేస్తున్నప్పటికీ దేవాదిదేవునిగా అతనికి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ బాగా తెలుసు. అందుకే ప్రలంబాసురుడు తమ బృందంలో ప్రవేశించగానే వాడిని ఎలా సంహరించాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అయినా బయటకు మాత్రం వాడిని మిత్రుడిగా పలకరిస్తూ, మిత్రమా, మా ఆటల్లో పాల్పంచుకోవడానికి నీవు రావడం చాలా బాగుంది అని అన్నాడు. తర్వాత ఆ దేవాది దేవుడు గోపబాలందరినీ చేరబిలిచి, మనం ఇప్పుడు 2 జట్లుగా విడిపోయి ఆడుకుందాము. ఒక జట్టు ఇంకొక జట్టుతో పోటీలో పాల్గొంటుంది అని అన్నాడు. ఇది ప్రస్తావించగానే కొందరు బాలురు కృష్ణుని పక్షాన చేరారు. మిగిలిన వారు బలరాముని పక్షాన చేరారు. 2 జట్ల వారు మల్లయుద్ధ ఆటకు దిగారు. మల్లయుద్ధంలో పరాజితులు గుర్రం తన యజమాన్ని మోసినట్లుగా విజేతలను మోయవలసి వచ్చింది. వారంతా ఈ ఆటను ఆడుతూనే గోవులను మేపుతూ భాండీర వనంలో ప్రవేశించారు. శ్రీరాముడు, వృషభుడు మున్నగు వారితో కూడినట్టి బలరాముని జట్టు ఈ పోటీల్లో విజేతలయ్యారు. అప్పుడు కృష్ణుని జట్టు వారిని తమ వీపులపై భాండీర వనంలో తిప్పవలసి వచ్చింది. పరాజితుడైన దేవాది దేవుడు శ్రీకృష్ణుని, శ్రీరాముని మోయవలసి వచ్చింది. భద్రసేనుడు వృషభుని మోశాడు. గోపబాలుని వేషంలో ఉన్న ప్రలంబాసురుడు ఆ ఆటను అనుకరిస్తూ బలరాముని తన వీపు మీద మోశాడు. ప్రలంబాసురుడు మహాదానవుడు. గోపబాలురందరిలోనూ శ్రీకృష్ణుడే మహాశక్తిశాలి అని ఆ అసురుడు అంచనా వేశాడు. శ్రీకృష్ణుని తప్పించుకోవడానికి ప్రలంబాసురుడు బలరాముని దూరంగా తీసుకుని పోయాడు. ఆ అసురుడు నిస్సందేహంగా మహాబలవంతుడు, శక్తిమంతుడే. అయినా వాడిప్పుడు పర్వతాన్ని పోలిన బలరాముని చూస్తున్నాడు. అందువలన ఆ అసురుడు ఆ బరువును ముగిలాగా నిజ రూపాన్ని ధరించాడు. నిజ రూపంలో వాడు బంగారు కిరీటాన్ని ధరించి ఉన్నాడు, కుండలాలు ధరించి ఉన్నాడు. ఆ దానవుని మహాకాయము మేఘాలను తాగుతున్నట్లుగాను, వాని నేత్రాలు మండుతున్న అగ్నిలాగా తేజరిల్లుతున్నట్లుగాను, వాడి నోరు పదునైన దంతాలతో ఉన్నట్లుగాను బలరాముడు గమనించాడు. ఆదిలో అతడు ఆ అసురుని రూపాన్ని చూసి కొంత విస్మయం చెందాడు. ఇదేమిటి, అకస్మాత్తుగా ఈ వాహకుడు పూర్తిగా ఎలా మారిపోయాడు అని అతడు చకితుడయ్యాడు. అని వెంటనే తనను చంపే ఉద్దేశంతో అసురుడు దూరంగా తీసుకుని పోతున్నాడని బలరాముడు అర్థం చేసుకున్నాడు. వెంటనే అతడు స్వర్గరాజు వజ్రాయుధంతో పర్వతాన్ని కొట్టిన విధంగా తన బలమైన పిడికిలితో అసురుని శిరస్సు మీద కొట్టాడు. బలరాముని పిడికిలి పోటుగా అసురుడు తలపగిలిన పాములాగా విగతజీవుడై కింద పడి నోటి నుండి రక్తం కక్కుకున్నాడు. నేల రాలుతున్నప్పుడు ప్రలంబాసురుడు గొప్ప ధ్వని చేశాడు. ఇంద్రుని వజ్రాయుధఘాతానికి మహాపర్వతం పడినట్లుగా ఆ శబ్దం తోచింది. బాలురంతా ఆ ప్రదేశానికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. అక్కడ కనిపించిన భయానక దృశ్యానికి చకితులై వారంతా బాగుబాగని బలరాముని ప్రశంసించారు. బలరాముడు మృత్యుముఖం నుండి తిరిగి వచ్చాడని తలుస్తూ వారంతా అప్పుడు అతన్ని ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. అందరూ అభినందన వర్షం కురిపించారు. దివిలోని దేవతలు సంతుష్టులై బలరాముని మీద పుష్పవృష్టి కురిపించారు. ప్రలంబాసురుని వంటి మహాదానవుని వధించినందులకు వారంతా బలరాముని స్తుతించి అభినందనలు కూడా తెలిపారు. ప్రలంబాసుర వధాను దశమస్కందంలోని 18వ అధ్యాయం నాకు భక్తి వేదాంత భాషలో సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ పుష్పమాత ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. 19 బుక్ ఉంది ప్రభుజీ. దావాగ్ని భక్షణము. కృష్ణ బలరాములు మరియు వారి మిత్రుల పైన వర్ణించబడిన వివిధ వినోద క్రీడలలో నిమగ్నులై ఉండగా ఎవరును చూడకుండా పచ్చగడ్డి పైన గల ఆశతో గోవులు అడవిలో చాలా దూరమునకు అడవిలో చాలా దూరముకు వెళ్లిపోయినవి. గోవులు, మేకలు, గేదెలు ఇట్లు మేస్తూ చివరకు ఇషికాటవి అను పేరు గల అడవిలోకి ప్రవేశించెను. ఈ అడవి పచ్చగడ్డితో కలకలలాడుతుండుట చేత పశువులు దాని వైపునకు ఆకర్షించబడినవి. కానీ అవి అడవిలో ప్రవేశించగానే అక్కడ వాటికి దావాగ్ని ఎదురయ్యెను. దానిని చూచి అవి బిగ్గరగా అరవసాగిను. మరొక వైపు బలరామకృష్ణులు మరియు వారి మిత్రులు తమ పశువులు కనిపించక ఆవేదన చెందిరి. వారు గోవులు, గిట్టలు గుర్తులను బట్టి అవి మేసిన పచ్చిక బయళ్లను బట్టి వాటి జాడను గుర్తిస్తూ వెతుకుతూ పోయిరి. వారు తమ జీవనాధారములైన గోవులు మరణించినేమోనని భయపడిరి. అట్లు వెతుకుతూ అలిసిపోవుట చేత వారికి దాహము వేసెను. వారికి వెంటనే గోవులు అరుపులు వినిపించెను.
శ్రీకృష్ణుడు బిగ్గరగా గోవులను వాటి వాటి పేర్లతో పిలవసాగాను. శ్రీకృష్ణుని పిలుపు వినిపించగానే గోవులు వెంటనే ఆనందంతో అంబా అని సమాధానం ఇచ్చెను. కానీ అప్పటికే దావానలము గోవులను చుట్టుముట్టుట చేత పరిస్థితి ఎంతో భయంకరంగా మారెను. గాలి తీవ్రముగా వీస్తుండట చేత మంటలు చెలరేగి స్థిరచర వస్తు జాలమంతటిని కబలించి పోతున్నట్లు కనిపించెను. గోవులు గోపబాలుడు ఎంతగానో భయపడిరి. మరణించబోతున్న వ్యక్తి దేవాది దేవుని చిత్రం వైపునకు చూస్తున్నట్లుగా వారు కృష్ణ బలరాముల వైపునకు చూడసాగిరి. అప్పుడు గోపబాలుడు వారిని ఉద్దేశించి ఇట్లు తెలపసాగిరి: ఓ కృష్ణ బలరామ, మీరిద్దరు గొప్ప శక్తిశాలురు. మేము ఈ మంటలు వేడికి తాళలేకుంటేమే. మీ పాదపద్మములే మాకు శరణ్యము. ఈ మహావిపత్తు నుండి మమ్మల్ని రక్షించగలరని మేము ఎరుగుదము. కృష్ణ, మేము నీ సన్నిహిత మిత్రుల మగుట చేత మేము ఈ విధంగా బాధపడుతుంటను నీవు చూస్తూ ఊరకుండుట ఉచితము కాదు. మేమందరము నీ పైననే సంపూర్ణంగా ఆధారపడి ఉంటమే. నీవు సమస్త ధర్మములను ఎరిగిన వాడువు. నీవు తప్ప మాకు ఇతర రక్షకులు లేరు. దేవాది దేవుడు తన మిత్రుల ప్రార్థనలు విని ప్రసన్న దృక్కులతో భయపడని అవసరం లేదని తన మిత్రులకు ధైర్యం చెబుతూ వారిని కన్నులు మూసుకోవలసినదిగా కోరెను. పిమ్మట మహాయోగేశ్వరుడు మరియు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు వెంటనే ఆ దావాగ్ని జ్వాలలను ఒక్క పెట్టున మృంగివేశాను. గోవులు మరియు గోపబాలుడు కూడా ఆ ఉపద్రవం నుండి ఆ విధంగా శ్రీకృష్ణుని చేత రక్షింపబడిరే. భయంతో నిర్ఘాంతపోయి దాదాపు మోసపోయిన గోపబాలురు ఆ స్థితి నుండి తేరుకొని చూచేసరికి వారు కృష్ణ బలరాములతోనూ గోవులతోనూ బాండీరవనంలో క్షేమముగా ఉన్నట్లు తెలుసుకొనిరి. మండుతున్న జ్వాలల నుండి తాము బయటపడుట, గోవులు రక్షింపబడుటను చూచి వారికి గొప్ప ఆశ్చర్యము కలిగెను. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాడని, ఎవరో దేవత ఆ రూపంలో వచ్చి తమను రక్షించినని వారు చెప్పుకోసాగిరి. సాయం సంధ్యా సమయంలో కృష్ణ బలరాములు గోపబాలులతోనూ గోవులతోనూ పుల్లన గ్రోవులను వాయిస్తూ బృందావనముకు తిరిగి వచ్చిరి. వారు గ్రామంలోకి సమీపించగానే గోపికలందరూ ఎంతగానో సంతోషించరు. శ్రీకృష్ణుడు అడవిలో ఉన్నప్పుడు గోపికలు పగలంతయు అడవిని అతనిని గూర్చి ఆలోచిస్తూ క్షణముక పుష్కరముగా గడపసాగిరి. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానులోని 19వ అధ్యాయమైన దావాగ్ని భక్షణముకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్ప్రాణ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదువు. శరదృతు వర్ణనము. బలరాముడు ప్రలంబాసురుని వధించుటను గూర్చి, శ్రీకృష్ణుడు దావానలము మృంగుటను గూర్చి బృందావనంలోని గృహములన్నింట చర్చనీయాంశములయ్యెను. గోపాలురు ఈ అద్భుత కార్యములను తమ భార్యలకు మరియు ఇతరులకు వివరించసాగిరి. ఆ అద్భుత కార్యాలకు వారందరూ ఆశ్చర్యపడిరి. శ్రీకృష్ణుడు మరియు బలరాముడు ఎవరో దేవతా పురుషుడని దయతో వారు బృందావనంలో తమ పిల్లలుగా అవతరించరని వారు ఒక నిర్ణయమునకు వచ్చిరి. ఈ విధముగా గ్రీష్మ ఋతువు గడిచి క్రమముగా వర్ష ఋతువు వచ్చెను. భారతదేశములో తీవ్ర వేసవి ఎండల పిమ్మట వర్షాకాలము ప్రవేశించును. కనుక జనులందరూ సంతోషముగా దానిని ఆహ్వానించుదురు. సూర్యచంద్రులను కప్పివేస్తూ ఆకాశమంతా అలముకొను మేఘములు జనులను ఎంతగానో సంతోషమును కలిగించును. వారు ప్రతి క్షణము వర్షపు రాకకై నిరీక్షిస్తుందురు. వేసవ కాలము పిమ్మట వర్షాకాల ప్రవేశముతో ప్రతి ఒక్కరికి ప్రాణములు లేచి వచ్చినట్లయ్యను. ఉరుములు కొన్నిసార్లు కనిపించు మెరుపులు జనులకు గొప్ప సంతోషమును కలిగించును. వర్షాకాలపు లక్షణములను సత్వ తమస్సులను త్రిగుణముల చేత కప్పబడిన జీవుల లక్షణములతో పోల్చవచ్చును. అనంతమైన ఆకారము పరబ్రహ్మము వంటిది. అల్పులైన జీవులు మేఘముల చేత కప్పబడిన ఆకాశము వంటి వారు, లేక త్రిగుణములతో కప్పబడిన బ్రహ్మము వంటి వారు. వాస్తవమునకు ప్రతి జీవి పరబ్రహ్మమునకు భిన్నమైన అంశమే. పరబ్రహ్మము లేక అనంతమైన
ఆకాశమంతయు ఎన్నడూనూ మేఘములతో కప్పబడదు కానీ అందులో స్వల్ప భాగము మాత్రమే అది కప్పగలుగును. భగవద్గీతలో తెలుపబడినట్లు జీవులు దేవాది దేవునిలోని అంశములు అయితే వారు ఆ పరమ పురుషునిలోని ఒక స్వల్పమైన అణు అంశము మాత్రమే. ఈ అంశములు త్రిగుణముల చేత కప్పబడినందున జీవులు ఈ భౌతిక ప్రపంచంలోనే జీవిస్తుందరు. బ్రహ్మజ్యోతి సూర్యకాంతి వంటిది. సూర్యకాంతి ప్రకాశవంతమైన సూక్ష్మాణువులతో కూడి ఉండునట్లుగా బ్రహ్మజ్యోతి కూడా దేవాది దేవుని అణు అంశాలతో నిండి ఉండును. దేవాది దేవుని అనంతమైన అణు అంశాలలో కొన్ని భౌతిక ప్రకృతి అధీనములో నుండును, ప్రకృతికి అధీనములో ఉండును, కొన్ని స్వతంత్రముగా మగను ఉండును. మేఘములు అనగా సూర్యుడు తన కాంతితో భూమి నుండి సంగ్రహించిన జల సంచయమే. సూర్యుడు వరుసగా 8 నెలల పాటు భూగోళపు ఉపరితలములోని జలమును ఆవిరిగా మార్చి మేఘ రూపంలోకి మలచి తిరిగి అవసరమైనప్పుడు జలముగా భూమిపైకి వర్షించును. ఈ విధముగానే మన ప్రభుత్వములు కూడా వ్యవసాయము, పరిశ్రమలు వంటి విభిన్న వృత్తులను అవలంబించు వారి నుండి రాబడి పన్ను, అమ్మకపు పన్ను వంటి పన్నులను సంగ్రహించును. దీనిని సూర్యుడు భూమి నుండి నీటిని గ్రహించుటతో పోలుస్తుందురు. భూమిపై నీటి అవసరము తిరిగి ఏర్పడినప్పుడు ఆ సూర్యకాంతి తిరిగి మేఘములుగా మార్చి తిరిగి భూగోళమునంతటికి సరఫరా చేయును. కొంచెం పై ప్రభుత్వం కూడా తాను సేకరించిన పన్నులను విద్య, పారిశుద్ధ్యము వంటి ప్రజా కార్యముల కొరకు వినియోగించును. ఇది ఉత్తమ ప్రభుత్వముల ప్రధాన కర్తవ్యము. అనవసరమైన వ్యయము కొరకు ప్రభుత్వము పన్నులను వసూలు చేయరాదు. కాబట్టి పన్నులను తమ రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకే వినియోగించవలను. వర్ష ఋతువులు హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. వర్ష ఋతువులోని బలమైన గాలులు దేశములోని వివిధ ప్రాంతములకు నీటి అవసరము గల ప్రాణుల కొరకే మేఘములను కొనిపోవును. వేసవి ముగిసిన పిమ్మట నీటి అవసరమైన ప్రాంతములలో నీటిని వర్షించు మేఘములను అవసర సమయములలో తన ధనాగారము ఖాళీ అయినను లెక్క చేయక తన ధనమంతటిని పేద సాధలకు దానము చేయు ధనికునితో సరిపోల్చవచ్చును. ఆ ధనికుని వలనే మేఘములు కూడా భూమిపై గల వివిధ ప్రాంతములలో తన నీటినంతటిని వర్షించును. కొద్దిగా శ్రీరామచంద్రుని తండ్రి గారైన దశరథ మహారాజు శత్రువులతో యుద్ధము చేస్తున్నప్పుడు పంట చేలలో రైతు కలుపు మొక్కలను ఏరివేసినట్లు వారిని మట్టు పెట్టుతుండెను. దాన ధర్మములు అవసరమైన సమయాల్లో మేఘము వర్షించినట్లు అతడు తన ధనమును పేద సాధలకు వితరణ చేస్తుండెను. మేఘము పుష్కలముగా నీటిని వర్షించుటను ఒక గొప్ప ధనికుడు, మహాదాత అయిన వ్యక్తి తన ధనమును దానము చేయుటతో పోల్చుతుందురు. మేఘములు కొండలపైనను నీరు అవసరము లేని సముద్రముల పైనను కూడా నిండుగా వర్షించుట అనేది దానశీలుడైన వ్యక్తి దానము అవసరమా లేదా అను విచక్షణ లేకుండా తన కోశాగారమును ఖాళీ చేయుట వంటిది. అతని చేతికి ఎముకలు లేనట్లుగా విశృంఖలంగా అతడు దానములను చేయును. వర్షాపాతమునకు యందు భూగోళమంతయు తన శక్తులన్నింటినీ కోల్పోయి కృషించినట్లుగా కనిపించును. వర్షపాతానంతరము భూమి ఉపరితలమంతయు చెట్టు చేమలతో పచ్చబడి ఆరోగ్యముగను దృఢముగను కానవచ్చును. భూగోళపు మొదటి దశను భౌతిక వాంఛల కొరకే ఘోర తపశ్చర్యాదులు చేయు వ్యక్తితో పోల్చవచ్చును. వర్ష ఋతువు గడిచిన పిమ్మట ఏర్పడిన భూమి సమృద్ధ స్థితిని భౌతిక వాంఛల సిద్ధితో పోల్చదగును. కొన్నిసార్లు దేశములో అవాంఛనీయ ప్రభుత్వం ఏర్పడినప్పుడు వ్యక్తులు మరియు రాజకీయ పక్షముల వారు ప్రభుత్వాధికారమును సాధించుట కొరకు తీవ్ర తపస్సును చేస్తుందరు.
ప్రభుత్వాధికారము లభించిన పిమ్మట వారు ఉద్యోగులకు ఉదారమైన వేతనములను అందిస్తూ పదవిలో కొనసాగుతుందరు. ఇది కూడా వర్షాకాలములో భూమి అభివృద్ధి చెందుట వంటిదే. వాస్తవమునకు ఎవరైనను ఆధ్యాత్మిక ఆనందమును సాధించుట కొరకే కఠిన వ్రత తపములను చేయవలను. దేవాది దేవుని సాక్షాత్కరించు చేసుకొనుటకే తపస్సును చేయవలనని శ్రీమద్ భాగవతము ఆదేశిస్తుండెను. భక్తియుక్త సేవతో తపస్సును చేయుట ద్వారా మానవులు ఆధ్యాత్మిక జీవితమును తిరిగి సాధించగలరు. అట్లు సాధించిన వెంటనే అపారమైన ఆధ్యాత్మిక ఆనందమును అనుభవించుదురు. భౌతిక ప్రయోజనాల నాశించి తపమును ఆచరించువారు అజ్ఞానులు అని, ఆ ఫలితములు తాత్కాలికములు అని భగవద్గీతలో తెలుపబడినది. హరే కృష్ణ. ముందుకెళ్దాం. చదవమంటారండి? ముందుకెళ్దాం. చంద్రమౌళి ప్రభు ఉన్నారా ప్రభు? అక్క చదువుతారక్క? చదువుతాను. హరే కృష్ణ. వర్షాకాలములోని సాయంకాలాలలో చెట్లపై మిణుగురు పురుగులు అక్కడక్కడ కనిపించును. అవి దీపములకు వలె ప్రకాశించును. కానీ ఆకాశములో సహజముగా మెరిసే నక్షత్రములు, చంద్రాది గ్రహములు కనిపించవు. అట్లే కలియుగములోని నాస్తికులు లేక దుర్మార్గులు ప్రధానముగా కనిపిస్తుందరు. వైదిక సిద్ధాంతములను అనుసరించి మోక్షము కొరకే ప్రయత్నించువారు మరుగున పడుదురు. జీవులకు సంబంధించినంత వరకు కలియుగము వర్షాకాలముతో పోల్చదగినది. ఈ యుగములో భౌతిక నాగరికత పురోభివృద్ధి ప్రభావం చేత నిజమైన జ్ఞానము మరుగున పడినది. కేవలము తార్కికులు మరియు నాస్తికులు మత సిద్ధాంతములుగా పిలువబడు వానిని తయారు చేస్తుందరు. మిణుగురు పురుగుల వలె వారు ప్రముఖులవుదురు. వైదిక సూత్రములను, ఆధ్యాత్మిక ఆదేశములను శ్రద్ధగా పాటించువారు కలియుగ మేఘముల చేత కప్పబడుదురు. జనులు మిణుగురు పురుగుల కాంతిని విడిచి ఆకాశములో మెరిసే సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాది నిజమైన జ్యోతుల ద్వారా ప్రయోజనమును పొందుటను అభ్యసించవలెను. వాస్తవమునకు మిణుగురు పురుగు రాత్రివేళలో ఎట్టి కాంతి ప్రసరింపజాలదు. వర్షాకాలములో కూడా కొన్నిసార్లు మేఘము విడిపోయి సూర్య, చంద్రులుగా, నక్షత్రములుగా కనిపించును. అట్లే ఈ కలియుగములోని కొన్ని ప్రయోజనములు కలవు. ఉదాహరణకు శ్రీ చైతన్య మహాప్రభువు వైదిక ఉద్యమములో హరే కృష్ణ మహామంత్ర ప్రచారమును చూడవచ్చును. వాస్తవమునకు సత్యజ్యోతిని చూడదలుచువారు కేవలము తార్కికులు మరియు నాస్తికులు మిణుగురుల వలె ప్రసరించు వృద్ధి వెలుగుల కొరకు ఆశపడుటను మానుకొని ఈ ఉద్యమము నుండి ప్రయోజనమును పొందవలను. తొలి జల్లులు పడి మేఘములు గర్జించనారంభించగానే కప్పలు హఠాత్తుగా తమ తమ పాఠములను చదువునారంభించిన విద్యార్థులకు వలె బెకబెకలాడనారంభించును. సాధారణంగా విద్యార్థులు తెల్లవారుజామున నిద్ర లేవవలెను. సాధారణంగా వారు సహజముగా అట్లు లేవలేరు. దేవాలయములోనో ఆధ్యాత్మిక సంస్థలలోనో గంట మ్రోగినచో విధి లేక నిద్రలేస్తుందురు. తమ ఆధ్యాత్మికాచార్యుని ఆదేశానుసారము వెంటనే లేచి కాలకృత్యములను తీర్చుకొని వేదాధ్యాయములను వేద మంత్రమునో పఠిస్తుందురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ఈ ప్రభుజీ చదివిన తర్వాత నేను చదువుతాను ప్రభుజీ. 8:30కి ఫ్యామిలీ క్లాస్ ఉన్నది. హరే కృష్ణ. నేడు జనులు కలియుగపు చీకట్లో నిద్రిస్తుండేది. కానీ ఒక గొప్ప ఆచార్యుడు జన్మించినప్పుడు మాత్రమే అతని బోధనల వల్ల వారు మేల్కొని యథార్థ జ్ఞానమును ఆర్జించుట కొరకే వేద పఠనములకు పూనుకొందరు. వర్షాకాలంలో చిన్ని చిన్ని గుంటలు, తటాకములు, వాగులు నీటితో నిండిపోవును. ఇతర కాలముల్లో అవి ఎండిపోవును. అట్లే భౌతికవాదులైన వ్యక్తులు సహజముగానే నీరసులుగా ఉందరు. కానీ కొన్నిసార్లు ఐశ్వర్యవంతులై ఇల్లు వాకిలి కలిగి భార్య పిల్లలతో, బ్యాంకు నిలువలతో పురోగతిని సాధించినట్లుగా కనిపించుచుందరు.
కానీ వెంటనే వారు తిరిగి వాగులు గుంటలకు వలె సృష్టించిపోతున్నారు. మిత్రులు, కుటుంబము, సంతానము, భార్య వంటి సాంగత్యములో కొంత ఆనందము కలగని మాట నిజమే. కానీ ఆ సంతోషము ఎడారిలో నీటి బొట్టు వంటిదని విద్యాపతి మహాకవి తెలుపుచున్నది. ఎడారిలో ప్రతి ఒక్కరూ నీటికే తప్పించినట్లు ఈ లోకంలో ప్రతి ఒక్కరూ సుఖముకై పరితపిస్తున్నారు. ఎడారిలో ఒక చుక్క నీరు పడినచో దాని చేత ఎట్టి ప్రయోజనము కలగదు. మన భౌతిక జీవిత మార్గములో సుఖ సముద్రమును సాధించవాలని మనం ఆరాటపడుతున్నాము. కానీ సంఘము, మిత్రులు, భౌతిక ప్రేమ అనేవి ఒక చిన్న నీటి బిందువు లాంటివి. దానికంటే మించిన దానిని మనము సాధించలేకపోతుంటుంది. చిన్ని చిన్ని వాగులు, గుంటలు, చెరువులు ఎండాకాలంలో జలముతో నిండినట్లుగా మనకు ఎన్నటికీ సంతృప్తి ఇవ్వవు. వర్షం కురియాలా కొన్ని సమయాల్లో ఆ పచ్చని ఎర్రని రంగు మరియు గొడుగుల వంటి పుట్టగొడుగులతో కలిసి ఆ దృశ్యం మనోహరంగా కనిపించను. హఠాత్తుగా ఒక వ్యక్తి ధనవంతుడు అయినట్లుగా ఆ దృశ్యం కల్పించను. తన పొలము చక్కగా పండినందుకు రైతు మిక్కిలి సంతోషించను. కానీ పెట్టుబడిదారులు ప్రకృతి యొక్క అద్భుత శక్తులను విశ్వసించని వారు ధరల పోటీకి భయపడుతూ సంతోషించరు. కొన్ని ప్రాంతములలో ప్రభుత్వంపై పెత్తనము చలాయించి పెట్టుబడిదారులు ఎక్కువగా ఉత్పత్తి చేయరాదని రైతులను ఆదేశిస్తున్నారు. కానీ ఆహార ధాన్యములన్నిటినీ సమకూర్చువాడు ఆ దేవాది దేవుడినని వారు ఎరుగరు. ఏకో బహూనాం యో విదధాతి కామాన్ అని వైదిక ఆదేశం. దేవాది దేవుడే ఈ సృష్టిని పోషిస్తున్నారు. కనుక జీవులందరికీ అవసరమైన వాటన్నింటినీ సమకూర్చటకు అతడే సమస్త ఏర్పాటును చేయను. జనసంఖ్య పెరిగినప్పుడు కూడా వారికి ఆహారమును సమకూర్చుట దేవాది దేవుని కార్యమే. కానీ నాస్తికులు, దుర్మార్గులు ఆహార ధాన్యముల విశేషోత్పత్తి వంటి వారిని, ముఖ్యంగా అవి తన వ్యాపారములకు ఆటంకములను ఉద్దేశంతో హర్షింపరు. ఈ పేర చదివమంటారండి, ముందుకెళ్దాం. వర్షాకాలంలో నేల, జలము, ఆకాశంలోని ప్రాణులన్నీ ఎంతగానో సేద తీరును. అవి దేవాది దేవుని దివ్య ప్రేమయుక్త సేవలో నెలకొనే వ్యక్తికి వలె మిక్కిలి వికాసమును పొందును. ఈ విషయంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘములోను గల మా శిష్యులకు ప్రత్యక్షానుభవము కలదు. వారు ఈ సంఘములో శిష్యులు అవ్వకమునుపు సహజముగానే వారు అందమైన ఒక కవళికలను కలిగి ఉన్నప్పటికీ కృష్ణ చైతన్యం గురించి ఎరుగకపోవడం చేత వారు ఎంతో అపరిశుభ్రముగాను ఆందోళనతోనూ నిండినట్టుగా కనిపించారు. కృష్ణ చైతన్య మార్గం అనుసరించడం చేత వారి ఆరోగ్యం చక్కబడినది. నియమ నిబంధనలు అనుసరించడం చేత వారి దేహకాంతి ఇనువడించారు. నేడు వారు కాషాయ వస్త్రం ధరించి నుదుటను తిలకముతో, మెడలో కంఠమాలతో, చేతిలో జపమాలతో సాక్షాత్తుగా వైకుంఠం నుండి దిగి వచ్చినట్లే కనిపించుదురు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ. చదువుతాను ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వర్షాకాలంలో నదులు పొంగి ఒరవడితో సముద్రము వైపునకు ప్రవహించినప్పుడు అవి సముద్రుని కలవరపెట్టినట్లుగా కనిపించును. అదే విధముగా యోగ మార్గములో ఆధ్యాత్మిక పురోగతిని సాధించని వాడు కామ ప్రేరణతో కలవరపడును. కానీ ఉన్నత పర్వతములు జడివాన కురిసినను చలించవు. అట్లే కృష్ణ చైతన్యములో పురోగమించిన వ్యక్తికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనను కలత చెందడు. ఆధ్యాత్మికముగా పురోగతి సాధించిన వ్యక్తి ఎట్టి జీవిత స్థితినైనను భగవంతుని అనుగ్రహముగానే గ్రహించును. అంతేకాకుండా ఆధ్యాత్మిక సామ్రాజ్యములో ప్రవేశించుటకు పూర్తిగా అర్హుడగును. వర్ష ఋతువులో కొన్నిసార్లు కొన్ని రహదారులు ఎక్కువగా వినియోగించబడవు కనుక వానిలో ఎత్తుగా గడ్డి పెరిగిపోవును. అట్టి మార్గములను, వైదికాదేశములను, సంస్కార పద్ధతులను పఠించి ఆచరణలో పెట్టని బ్రాహ్మణునితో పోల్చవచ్చును. మాయ అనే ఎత్తుగా పెరిగిన గడ్డి అతడిని కప్పివేయును. ఆ పరిస్థితిలో అతడు తన నిజస్థితిని విస్మరించును. దేవాది దేవుని శాశ్వత దాస్యమును తన నిజస్థితిని విస్మరించును. మాయ చేత పెరిగిన పొడిగాటి గడ్డి చేత దారి తప్పిన వ్యక్తి ఆ మాయ చేత ఏర్పడిన జీవితముతో దేహాత్మ బుద్ధిని కలిగి ఆధ్యాత్మిక జీవితమును విస్మరించును.
వర్షాకాలపు మెరుపులు ఒకసారి ఒక ప్రాంతములోని మేఘ సమూహములోని మరొకప్పుడు మరొక ప్రాంతములో గల మేఘ సమూహములోనూ కనిపించును. దీనిని ఒక పురుషునిలో చిత్తము లగ్నము కాని విలాసవతితో పోల్చవచ్చును. మేఘము వర్షించి పలువురికి జీవనాధారమును కలిగించును కనుక అది యోగ్యుడైన ఒక వ్యక్తితో పోల్చబడుతుండెను. యోగ్యుడైన వ్యక్తి మేఘము వలనే పలువురు జీవులకు లేదా వారి కుటుంబములలోని వారికి లేక వృత్తులలోని వారికి జీవనాధారమును కలిగించును. విడాకులిచ్చిన భార్య వలన ఒక వ్యక్తి జీవితము చెదిరిపోవును, కానీ భర్త కలత చెందినచో కుటుంబమంతయు నాశనమగును. పిల్లలు బెదిరిపోవుదురు, లేక వ్యాపారము మూతపడును, సర్వము చెల్లా చెదురగును. కనుక కృష్ణ చైతన్యములో పురోగమింపదలచిన స్త్రీలు ప్రశాంతముగా భర్తలతో కాపురము చేయవలనని ఆదేశించబడినది. అప్పుడే అట్టి దంపతులు ఏ స్థితిలోనూ విడిపోరని గ్రహించవలెను. భార్యాభర్తలు స్వేచ్ఛ కామ విహారమును అదుపులో పెట్టుకొని తమ మనస్సులను కృష్ణ చైతన్యము వైపునకు ఏకాగ్రము చేసినచో వారి జీవితములు పరిపూర్ణములగును. భౌతిక ప్రపంచములో పురుషునికి స్త్రీ కావలను, స్త్రీకి పురుషుడు కావలను. వారిద్దరును కలిసి కృష్ణ చైతన్యముతో ప్రశాంతముగా జీవించవలను. విద్యుత్తు ఒక మేఘబృందము నుండి మరొక మేఘబృందమునకు మారుతున్నట్లుగా మారుట తగదు. చదవమంటారా ప్రభుజీ? ముందుకెళ్దానండి. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? సుజాతమాత ఉన్నారా? శారదామాత చదువుతారమ్మా? చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. శరదృతు వర్ణనము. కొన్నిసార్లు మేఘ గర్జనతో పాటు ఇంద్రధనస్సు కూడా కనిపించును. ఇది నారి లేని ధనస్సు వలె నిలిచి ఉండును. వాస్తవం మనకు ధనస్సు ఇరుప్రక్కలు నారితో బిగించి కట్టబడి ఉండును కనుక అది వంగి ఉండును. కానీ ఇంద్రధనస్సుకు అట్టి నారి లేదు, అయినను అది ఆకాశములో అందముగా వంపు తిరిగి కనిపించును. అట్లే దేవాది దేవుడి భౌతిక ప్రపంచములో అవతరించినప్పుడు సామాన్య మానవుని వలె కనిపించును, కానీ అతడు ఎట్టి భౌతిక పరిస్థితి పైనను ఆధారపడడు. దేవాది దేవుడు బహిరంగ శక్తి బంధముకు లోపడని స్వతంత్రమైన అంతరంగ శక్తితో అవతరించునని భగవద్గీతలో తెలుపబడినది. సామాన్య జీవులకు బంధమైనది దేవాది దేవునికి బంధము కాదు. వర్షాకాలంలో వెన్నెల మేఘములతో కప్పబడి ఉండును, అయినను అది కొన్నిసార్లు కనిపించును. కొన్నిసార్లు మేఘముల కదలికతో చంద్రుడు కూడా కదులుతున్నట్లుగా కనిపించును, కానీ వాస్తవమునకు చంద్రుడు స్థిరముగా ఉండును. మేఘముల కదలికల చేత చంద్రుడు కదులుతున్నట్లు అనిపించును. అట్లే కదలాడి భౌతిక ప్రపంచముతో తనను పోల్చుకునే వ్యక్తి యొక్క వాస్తవ ఆధ్యాత్మిక తేజము మాయతో కప్పబడుట చేత భౌతిక కార్యముల కదలికతో పాటు విభిన్న జీవిత దశలతో తానును కదులుతున్నట్లుగా భావించుకొనును. అహంకారము చేత అతడు ఇట్లు భావించును. కదలాడు మేఘము చీకటి వెన్నెలల నడుమ సీమారేఖ అయినట్లు అహంకారము ఆధ్యాత్మిక భౌతిక స్థితుల నడుమ సీమారేఖ వంటిది. వర్షాకాలంలో తొలిసారిగా ఆకాశము మేఘావృతము కాగానే ఆ మేఘములను చూచి నెమళ్ళు సంతోషముతో నర్తించనారంభించును. భౌతిక జీవిత విధానముతో మిక్కిలి విసిగిన వారితో దీనిని పోల్చవచ్చును. అట్టివారు దేవాదిదేవుని భక్తియుక్త సేవలో నెలకొనిన వారి సహచర్యముతో ఉత్సాహితులైన నెమళ్ళ వలె నర్తిస్తుందరు. ఈ విషయంలో మాకు ప్రత్యక్ష అనుభవము కలదు. కృష్ణ చైతన్య మార్గములో చేరుటకు ముందు శుష్కించి దీనముగా గల మా శిష్యులు అనేక భక్తుల సాంగత్యముచే ఆనంద పరవశులై నేడు ఆ నెమళ్ళ వలె నర్తిస్తుండిరి. భూమి నుండి బలములను పీల్చుకొని మొక్కలు తీగలు వృద్ధి చెందును. అట్లే వ్రతానుష్ఠానములలో నెలకొని వారు వాటి చేత శుష్కించినను అవి ముగిసిన పిమ్మట వాని ఫలితమును పొంది తమ కుటుంబముతోనూ సంఘముతోనూ కలిసి మొక్కలు తీగల వలె భౌతిక సుఖములను అనుభవిస్తుందరు. కొన్నిసార్లు కొంగలు బాతులు మురికితోనూ ముళ్ళ తీగలతోనూ నిండిన సరోవర తీరములలోనూ నిరంతరము సంచరిస్తుండును. అట్లే కొన్నిసార్లు కొంగలు బాతులు మురికితోనూ ముళ్ళ తీగలతోనూ నిండిన సరోవర తీరములలోను నదీ తీరములలోను నిరంతరము సంచరిస్తుండును.
అట్లే కృష్ణ చైతన్యం లేని గృహస్థులు ఎన్ని చిక్కులు ఏర్పడినను భౌతిక జీవితంలోనే నిరంతరము కొనసాగుతుందురు. కృష్ణ చైతన్యవంతులు కాని వారెవరును కుటుంబ జీవితంలో గాని సంఘ జీవితంలో గాని సంపూర్ణ శాంతి సౌభాగ్యములతో గాని జీవించలేరు. దేవాదిదేవుని ప్రేమయుక్త సేవలో నెలకొని నిరంతరము శ్రీ చైతన్య మహాప్రభు దివ్య నామమును జపించు గృహస్థులతో గాని సన్యాసులతో గాని తనకు సాంగత్యమును కలిగించమని శ్రీల నరోత్తమ దాస ఠాకూరు భగవంతుని ప్రార్థించెను. భౌతిక వ్యవహారములన్నీ తనకు ప్రతికూలమునై ఉండినట్లుగా అనిపించును. కృష్ణ చైతన్యవంతునకు ప్రతిదీ అనుకూలముగా ఉన్నట్లుగా అనిపించును. ముందుకెళ్దామండి. సరేనమ్మా. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఉన్నారమ్మా? నెక్స్ట్ ఏకాంబర ప్రభు ఉన్నారా? మురళీధర్ గోవింద్ ప్రభు, యదమ్మ మాత చదువుతారమ్మా? హరే కృష్ణ అండి. హరే కృష్ణ. కుంభవృష్టి చేత కొన్నిసార్లు పొలముల గట్లు దిగిపోను. అట్లే ఈ కలియుగంలో అప్రాణికమైన నాస్తికుల ప్రచారం వేదోక్త నియమములను ఉపదేశములనే గట్టుల ధ్వంసం చేయును. దానితో జనులు క్రమముగా భగవంతుడు లేరడనే స్థితికి దిగదారుచుందురు. వర్షాకాలంలో మేఘములుగా కొంచెం పక్కది మేఘములుగా ఇటునటు చెదరబడి జలములను వర్షించును. వాటిని అమృతముగా భావించి జనులు వానికి ఆనందంతో స్వాగతం పలుకుతుందరు. వేదములను అనుసరించి బ్రాహ్మణులు మహాయజ్ఞంలో దాన ధర్మం చేయమని రాజులు వ్యాపారులను ధనవంతులను ప్రోత్సహించినప్పుడు వారు పంచిపెట్టు మీకు సరి కనబడట్లేదమ్మా అక్కడ? అంటే సైడ్కి ఇస్తున్న ఫోటోలు ఇప్పుడు బాగుంది. వారు పంచిపెట్టు సంపద అమృతము వర్షించినటువంటిదే. వ్యాపారులు ధనవంతులు ప్రోత్సహించిన వారు పంచిపెట్టు సంపద అమృతము వర్షించడం వంటిదే. మానవ సంఘంలో 4 వర్ణములు అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు అనేవి ప్రశాంతముగాను పరస్పర సహకారముతోను జీవించటకు ఉద్దేశించబడినది. సమర్థులైన వైదిక బ్రాహ్మణులు నిర్దేశంలో యజ్ఞ యాగాదులను ఆచరించి తమ సంపదను వారు సమానముగా పంచిపెట్టినప్పుడే అది సాధ్యమగును. పైకి తింటుకుంది. శరదృత వర్ణనము బృందారణ్యంలోని ఖర్జూర, మామిడి, రసాల, జంబూ వృక్షములు మరియు ఇతర ఫల వృక్షములు వర్షముల చేత బాగుగా పుంజుకొని నిండుగా కాచును. దేవాదేవుడు శ్రీకృష్ణుడు అతని గోపాలక మిత్రులు బలరాముడు నూతన వాతావరణం ఆనందించట కొరకే అరణ్యములను ప్రవేశించింది. గోవులు నూతన పచ్చికను వేసి పుష్టిగా ఉండెను. వారి పొదుగుల పాలతో నిండి ఉండెను. ఆ గోవులను శ్రీకృష్ణుడు పేర్లతో పిలువగా అవి అతని పట్లగా ప్రేమతో పొదుగుల నుండి పాలు స్రవిస్తుండగా అతని వద్దకు పరిగెత్తుకు వస్తుండెను. శ్రీకృష్ణుడు బృందావనంలో గోవర్ధన పర్వతం ప్రక్కగా నడుస్తున్నప్పుడు ఎంతగానో ఆనందించును. యమునా తీరములో చెట్లన్నీ తేనె తెట్లతో నిండి ఉండటం, వారి నుండి తేనె సొనలై పారుతున్నట్టు శ్రీకృష్ణుడు చూచెను. గోవర్ధన పర్వతం నుండి అనేక సెలయేళ్లు కిందకు జారుతుండెను. ఆ సెలయేళ్ల ధ్వని మనోహరముగా ఉండెను. ఆ ధ్వని వినుచు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వత గృహంలోకి తొంగి చూస్తుండెను. వర్షాకాలం పూర్తిగా ముగియక మునిపే క్రమముగా శరదృతువు ప్రవేశించే నాటికి ఇంకను కొన్ని ప్రాంతముల్లో వర్షములు కురుస్తుండను. శ్రీకృష్ణుడు మరియు అతని సహచరులు చెట్ల క్రిందను గోవర్ధన పర్వత గుహల్లోనూ కూర్చుండి పండిన పండ్ల ఆరగిస్తూ సంతోషముగా సంభాషిస్తూ కాలమును గడపసాగిరి. కృష్ణ బలరాములు పగలంతయు అరణ్యములో ఉన్నప్పుడు వారి కొరకు యశోదామాత పెరుగన్నమును, పండ్లను, మిఠాయిలను పంపుతుండెను. శ్రీకృష్ణుడు వాటిని యమునా తీరంలో రాతి బండలపై కూర్చొని ఆరగిస్తుండెను. శ్రీకృష్ణుడు బలరాముడు వారి మిత్రులు వాటిని ఆరగిస్తూనే గోవులను, దూడలను, ఆబోతులను కాస్తుండ్రి. గోవుల నిండి తమ పొదుగులతో నిలవలేక అలసిపోతున్నట్లు కనిపిస్తుండెను. గోవులు పడుకుని నెమరవేస్తూ సంతోషంగా గడపటం చూసి శ్రీకృష్ణుడు ఆనందిస్తుండెను. తన శక్తి ప్రదర్శన ఆ అరణ్య సౌందర్యం చూచి శ్రీకృష్ణుడు గర్వపడుతుండెను. అట్టి సమయంలో శ్రీకృష్ణుడు వర్షాకాల ప్రకృతి కార్యములను ప్రశంసించేటవాడు. భౌతిక శక్తి ప్రకృతికి స్వతంత్రముగా ఏమీ చేయలేదని భగవద్గీత 9:10 తెలుపబడింది.
ప్రకృతి శ్రీకృష్ణుని ఆదేశానుసారం నడుచుకున్న దుర్గా అనబడు భౌతిక ప్రకృతి శ్రీకృష్ణ ఛాయగా వర్తించరని బ్రహ్మ సంహితలో చెప్పబడింది. ఈ శ్రీకృష్ణుని ఆదేశములను భౌతిక ప్రకృతి పాలించును కనుక వర్షాకాలం చేత కలిగిన ప్రకృతి సౌందర్యమును శ్రీకృష్ణుని ఆదేశం అనుసరించే సాధ్యపడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకెవరున్నారమ్మా? సుప్రియమాత. నేనున్నాను ప్రభుజీ. పార్వతి. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదవనమ్మా పద్మప్రియమాత. అలాగే. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ప్రాణ ప్రభుజీ. భౌతిక ప్రకృతి శ్రీకృష్ణ ఛాయగా వర్తించునని బ్రహ్మ సంహిత చెప్పబడినది. శ్రీకృష్ణుని ఆదేశములను భౌతిక ప్రకృతి పాలించినను కనుక వర్షాకాలము చేత కలిగిన ప్రకృతి సౌందర్యం శ్రీకృష్ణుని ఆదేశాలను అనుసరించే సాధ్యపడినది. ఈ విధంగా ప్రకృతి ప్రసాదించిన కానుకలను అనుభవిస్తుండగా వర్ష ఋతువు గడిచిన వెంటనే జలాశయములన్నీ పరిశుభ్రములై సంతోషమును కలిగించెను. శరత్ ఋతువు ఆగమనము చేత సర్వత్రా ఉల్లాసభరితములైన గాలులను వీస్తుండెను. ఆకాశం పూర్తిగా మేఘములతో నిండి తన సహజమైన నీలి వర్ణమును తిరిగి పొందెను. యోగభ్రష్టుడై పతితులైనను తిరిగి తమ ఆధ్యాత్మిక జీవనమును కొనసాగించుట చేత పురోగతి సాధించిన వ్యక్తుల వలె అరణ్యములోని జలాశయములలో వికసిస్తున్న కమలములు ప్రకాశించెను. సహజముగానే శరత్ ఋతువు ప్రవేశించగానే ప్రతిదీ మనోహరంగా కనిపించును. ఆ విధముగానే భౌతికవాది కృష్ణ చైతన్య మార్గమును అవలంబించి ఆధ్యాత్మిక జీవితం అనుసరించినప్పుడు శరత్ ఋతువులోని జలముల వలె ఆకాశం వలె నిర్మలమగును. శరత్ ఋతువులోని కారు మేఘముల సంచారము ఆకాశం నుండి తొలగిపోవును. జలములలోని కలుషితములు తొలగిపోవును. భూమిపై అపరిశుభ్రత వాతావరణము పరిశుభ్రమగును. అట్లే కృష్ణ చైతన్యం అనుసరించు వ్యక్తి వెంటనే బాహ్య మరియు అంతరములలో కల సకల కల్మషముల నుండి విడిపడును. కనుక శ్రీకృష్ణునికి హరి అని నామము కలదు. హరి అనగా హరించువాడు. కృష్ణ చైతన్యమును అవలంబించు వ్యక్తుల నుండి శ్రీకృష్ణుడు వెంటనే వారికి గల సకల దుర్వచనాలను హరించును. శరత్ ఋతువులో మేఘములు నీటితో నిండి ఉండును కనుక అది తెల్లగా ఉండును. ఆ విధంగానే కుటుంబ బాధ్యతల నుండి విముక్తుడైన వ్యక్తి కృష్ణ చైతన్యమును పూర్తిగా అనుసరించు వ్యక్తి అన్ని చింతల నుండి విముక్తుడై శరత్ ఋతువులోని మేఘం వలె స్పష్టంగా కనిపించును. శరత్ ఋతువులో పర్వతముల నుండి క్రిందకు జాలువారు సెలయేళ్లు కొన్నిసార్లు పరిశుభ్రమైన నీటిని అందించును, కొన్నిసార్లు అలా అందించలేవు. ఆ విధముగానే మహాత్ములు ఒకప్పుడు శుద్ధమైన విజ్ఞానమును పంచి పెడుతుందురు, కొన్నిసార్లు మౌనంగా ఉందురు. వర్షాకాలంలో నిండిన చిన్ని గుంటలు శరత్ ఋతువులో క్రమముగా ఎండిపోవును. జలాశయంలోని చిన్ని జల జంతువులు నానాటికి తను కొలను తిరిగి పోతుండేనని గ్రహించలేవు. అదే విధముగా భౌతిక విషయములలో నిమగ్నుల వ్యక్తులు తమ జీవిత పరిమితి నానాటికి తరిగిపోతున్నదని గ్రహించలేరు. అటువంటి వ్యక్తులు పశుపాలనలో, ధన సంపాదనలో, భార్య పుత్ర పోషణలో, మైత్రి సంరక్షణలో నిమగ్నులైందురు. చిన్న జలాశయములలో నివసిస్తున్న చిన్న జంతువులు శరత్ ఋతువులో నీరు తగ్గిపోవడం చేత, తీవ్రమైన ఎండ వేడి చేత ఎంతగానో కలత చెందును. అట్లే జీవితం అనుభవించలేక, తమ కుటుంబమును పోషించలేక ఇంద్రియ నిగ్రహము లేని వ్యక్తులు ఎల్లప్పుడూ బాధపడుచుందరు. బురద నేల క్రమముగా ఎండిపోను, క్రొత్తగా మొలచిన మొక్కలు వాడి పోనారంభించును. అట్లే కృష్ణ చైతన్యం అనుసరించిన వారికి భౌతిక భోగములపై వాంఛ క్రమముగా నశించును. శరత్ ఋతువు రాగానే ఆత్మానుభూతి మార్గములో పురోగమించిన వ్యక్తి త్రిగుముల నుండి విడిపడినట్లుగా సముద్ర జలములు ప్రశాంతములుగాను. శరత్ ఋతువులో రైతులు తమ పొలాలలో నిలిచిన నీరును బయటికి పోనీయకుండుటకును బలమైన గట్లను పోస్తుందురు. తిరిగి వర్షము కురిసే ఆశ లేనందున తమ పొలములలో చేరిన నీటిని నిల్వ చేయుటకు ప్రయత్నిస్తుంటారు. అట్లే వాస్తవముగా ఆత్మ సాక్షాత్కార మార్గంలో పురోగమించిన వ్యక్తి తన ఇంద్రియములను నియంత్రిస్తూ తన శక్తిని కాపాడుకొనుచు 50 సంవత్సరాలు గడిచిన పిమ్మట ప్రతి ఒక్కరూ కుటుంబ వ్యవహారాలను విరమించి కృష్ణ చైతన్య మార్గంలో పురోగతి సాధించట కొరకై తమ శక్తిని జాగ్రత్త పరుచుకునవలెను. ఇంద్రియాలను నియంత్రిస్తూ వాటిని ముకుందుని దివ్యమైన ప్రేమయుక్త సేవలో వినియోగించక పోయినచో మోక్షము లభింపదు.
హరే కృష్ణ. హరే హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. లలిత మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. శరదృతువులోని పగటి వేళలో సూర్యుడు తీవ్రముగా ఉండు, కానీ రాత్రులలో పండు వెన్నెల చేత జనులు పగటిపూట శ్రమ నుండి విముక్తి పొందుతారు. ముకుందుని లేక శ్రీకృష్ణుని శరణు వేడిన వారు దేహాత్మ బుద్ధి చేత దేహమే ఆత్మ అని అపోహపడుట చేత కలిగిన శ్రమ నుండి విముక్తులవుతారు. ముకుందుడు లేక శ్రీకృష్ణుడు బృందావనంలోని వ్రజకన్యలకు ఆనందమును కలిగించుటకు కారణము వ్రజభూమిలోని కన్యలందరూ నిరంతరం శ్రీకృష్ణుని వియోగంతో చింతించుటే. వెన్నెల విరిసిన శారద రాత్రులలో శ్రీకృష్ణుని కలిసినప్పుడు వారి వియోగ వేద తొలగును. ఆకాశము మేఘములు లేకుండా నిర్మలముగా ఉండు రాత్రులలో నక్షత్రములు ఉజ్వలముగా ప్రకాశించును. ఆ విధముగానే ఒక వ్యక్తి వాస్తవంగా కృష్ణ చైతన్యంలో నెలకొన్నప్పుడు అతడు సకల కల్మషముల నుండి విముక్తుడే శరద్రాత్రులలోని నక్షత్రముల వల్ల ప్రకాశించును. వేదములలో కర్మ అనగా యజ్ఞయాగాదులో ఆచరణగా చెప్పబడినప్పటికీ వేదముల పరమ లక్ష్యము చక్కగా భగవద్గీతలో తెలుపబడినది. ప్రతి ఒక్కరూ వేదముల ఉద్దేశములను పూర్తిగా గ్రహించి కృష్ణ చైతన్య మార్గమును అంగీకరించవలను. కృష్ణ చైతన్య మార్గంలోని భక్తుని నిర్మల హృదయము శరదృతులోని నిర్మలాకాశంతో పోల్చబడింది. శరదృతుల్లోని స్వచ్ఛమైన నీలాకాశంలోని నక్షత్రములతో పాటు చంద్రుడు కూడా ప్రకాశవంతముగా ఉంది. శ్రీకృష్ణ భగవానుడు యదువంశము అనే ఆకాశంలో ఉదయించండి. తన కుటుంబ పరివారంతో పరివేష్టితుడై అతడు నక్షత్ర పరివేష్టితుడైన చంద్రుని వల్ల ప్రకాశిస్తుంది. అరణ్యములో పూల చెట్లు విరగబూసినందున వాని మీదుగా వీచే సుగంధ వాయువులు గ్రీష్మ వర్ష ఋతువులతో బాధపడు వారికి ఎంతగానో హాయి గొలుపును. కానీ దురదృష్టవశాత్తు ఈ సుగంధ వాయువులు గోపికలకు హాయి గొలుపుటలేదు. ఎందుకనగా వారు శ్రీకృష్ణునికి తన హృదయములను అర్పించారు. సాధారణంగా జనులు ఆహ్లాదకరమైన శరదృతు పవనముల చేత ఆనందింపవచ్చును, కానీ గోపికలు శ్రీకృష్ణుని ఆలింగనము లభింపకపోవటం చేత ఆ సుగంధ వాయువులు వారికి హాయి గొలుపుటలేదు. సాధారణంగా శరదృతు రాగాన్ని గోవులు, జింకలు, స్త్రీలు గర్భం ధరించడం జరుగుతుంది. ఈ ఋతువులో సాధారణంగా భర్తలు కామవాంఛగా ప్రేరేపితులు అవుతుంది. తత్వజ్ఞానులు దేవాదిదేవుని కృపతో వారికి జీవిత లక్ష్యమును గ్రహించుటతో దీనిని పోల్చవచ్చును. శ్రీల రూపగోస్వామి ఉపదేశామృతంలో ఇట్లు ఆదేశిస్తుంది. భక్తియుక్త సేవను ఉత్సాహంతో, ఓర్పుతోనూ, దృఢ నిశ్చయంతోనూ, నియమ నిబంధనను పాటిస్తూ భౌతిక కాలుష్యములకు దూరంగా పవిత్రముగా నిరంతరము భక్తుల సాంగత్యంలో గడపగలము. ఈ 6 సూత్రాలను అనుసరిస్తూ భక్తియుక్త సేవ యొక్క వాంఛాశక్తిని అతడు తప్పక సాధించను. భక్తియుక్త సేవా విధులను ఓర్పుగా అనుసరించడంతో భార్యలు గర్భమును ధరించు ఫలమును పొందినట్లుగానే భక్తులు కూడా ఫలితములను పొందే సమయము ఆసన్నమైంది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. పార్వతి మాతాజీ ఉన్నారమ్మా? నేను చదవనండి ప్రభుజీ. పార్వతి మాతాజీ చదువుతారా? సరే, ఉన్నారా? అయితే చదవమనండి. ఓకే, చదవమందామా? సరే, రేవతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవతున్నా. శరతృతువు సరోవరముల్లో కలువలు లేనందున కమలములు విశేషముగా వికసించును. కలువలు, కమలములు సూర్యకాంతి చేతనే వృద్ధి చెందును. కానీ శరత్కాలంలోని మండుటెండలు కమలముకే తోడ్పడును. శరతృతువు బలవంతుడైన రాజు పాలించు దేశముతో పోల్చబడినది. రాజు లేదా ప్రభుత్వము బలముగా గల దేశములో దొంగలు, దోపిడీ కాండలు తల ఎత్తురు. దొంగల భయం లేదను విశ్వాసము ఏర్పడినప్పుడు పౌరులు సంతోషముగా హాయిగా జీవించగలుగుతారు. బలమైన ప్రభుత్వము శరదృతువులోని తీవ్ర వేసవి తాపముతో పోల్చబడినది. కలువలు దొంగలు, దోపిడీ కాండతోనూ, పద్మములు ప్రభుత్వం చేత సంతృప్తి చెందిన పౌరులతోనూ పోల్చబడినది. శరదృతువులో పొలంలోని పంటలు చేతికి వచ్చెను. తమకు లభించిన పంటలకు సంతోషించి జనులు దేవాది దేవునికి పొంగళ్ళు నివేదనము వంటి అనేక ఉత్సవములు నిర్వహిస్తుంటారు. క్రొత్తగా కుప్పనూర్చిన ధాన్యము ముందుగా వివిధ దేవాలయంలోని దేవతలకు నివేదించబడును. క్రొత్త ధాన్యముతో వండిన ప్రభుజీ పైకి తీసుకెళ్ళి ప్రభుజీ
క్రొత్త ధాన్యముతో వండిన పరమాన్నము స్వీకరించుటకు అందరూ ఆహ్వానింపబడుదురు. ఈ ఋతువులోనే ఇతర మహోత్సవములు, పూజా పద్ధతులు కూడా పాటించబడును. ముఖ్యముగా వంగదేశంలో అనగా బెంగాల్ అన్ని ఉత్సవంలోని గొప్పదైన దుర్గా పూజ అను ఉత్సవము ఈ ఋతువులోనే జరుపబడును. బృందావనంలో దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు బలరాముడు ఉండుట చేత శరతృతువు ఎంతో అందముగా ఉండెను. వైశ్యులు, క్షత్రియులు సాధుకుందురు. అట్లే తత్వవేత్తలు భౌతిక దేహము అనే పంజర బంధము నుండి విడిపడిన పిమ్మట తమ తమ వాంఛిత లక్ష్యములను పొందుదురు. వర్షాకాలములోని వర్తకులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశమునకు ప్రయాణించలేరు కనుక వారు లాభములను ఆర్జింపలేరు. అట్లే పన్నులు వసూలు చేయు రాజాధికారులు ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతమునకు వెళ్ళలేరు కనుక జనుల నుండి పన్నులు వసూలు చేయలేరు. తత్వజ్ఞానమును ప్రచారము చేయుటకు ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతమునకు సంచారము చేయవలసిన సాధు పురుషులను కూడా వర్షాకాలము ఎక్కడికి కదలనీయకుండా నిలిపివేయును. కానీ శరదృతువులో ఆటంకములు తొలగుట చేత అందరూ స్వేచ్ఛగా తిరగగలుగుదురు. తత్వవేత్త అయినను, జ్ఞాని అయినను, యోగి అయినను, భక్తుడైనను భౌతిక దేహము చేత అతడు ఆధ్యాత్మిక సిద్ధులను సాధించలేడు. కానీ భౌతిక దేహమును విడిచిన వెంటనే అనగా మరణాంతరమే జ్ఞాని దేవాది దేవుని దివ్యజ్యోతిలో లీనమగును. యోగి వివిధ ఉన్నత లోకములను సాధించును. భక్తుడు దేవాది దేవుని పరమధామమైన గోలోక బృందావనకు లేక వైకుంఠ లోకంలోని దేనినైనను చేరి తన శాశ్వత ఆధ్యాత్మిక జీవితమును అనుభవించును. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానులోని 20వ అధ్యాయంన శరదృతు వర్ణముకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. పార్వతీమాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. బాగా కంపారిజన్ బాగుందండి. బాగా బాగుందండి. వేణుగాన ఆకర్షితులైన గోపికలు. అందమైన శరదృతువు సమీపించగానే సరస్సులలో, నదులలో జలము నిర్మలమై సువాసనలు వెదజల్లెడి పద్మములతో నిండిపోవును. కానీ గాలి ప్రశాంతముగా వీస్తుండును. అట్టి సమయంలో శ్రీకృష్ణుడు తన గోవును గోపబాలులతో కలిసి బృందావనారణ్యములో ప్రవేశించాను. అక్కడ వికసించిన పూలతో సంతోషంగా ఝోంకారములు చేస్తున్న తుమ్మిదలతో మనోహరముగా గల అరణ్య వాతావరణం చూచి శ్రీకృష్ణుడు ఎంతగానో ఆనందించాను. పక్షులు, వృక్షములు ఆనందభరితముగా కనిపిస్తుండగా బలరాముడు, గోపబాలకులు వెంటరాగా శ్రీకృష్ణుడు ఆలమందను తోలుకొని అడవికి వెడుతూ తన దివ్య వేణువుని మ్రోగించసాగను. శ్రీకృష్ణుని వేణునాదమును వినగానే బృందావనంలోని గోపికలు అతన్ని స్మరిస్తూ, ఆహా, శ్రీకృష్ణుని ఎంత మనోహరముగా వేణుగానం చేస్తుండెను అని తమలో తాము చర్చించుకొనసాగరి. శ్రీకృష్ణుని వేణుగాన మాధుర్యమును వర్ణించినప్పుడు అతనితో వారి సహచర్యం జప్తికి వచ్చి మనస్సు కలచ చెందుటలో గోపికలు అతని వేణుగాన మాధుర్యమును పూర్తిగా వర్ణింపలేకపోయిరి. ఆ దివ్యనాదమును గూర్చి చర్చించున్నప్పుడు శిరస్సును నెమ్మలిపించముతో నీలిరంగు పుష్పములను కర్ణములపై అలంకరించుకొనిన శ్రీకృష్ణుడు ఒక నర్తకుని వలె నర్తించుచుండెను. అతని వస్త్రములు బంగారు కాంతులను వెదజల్లుతుండెను. మెడలో వైజయంతిమాలను ధరించి అత్యంత రమణీయముగా అలంకరించబడిన శ్రీకృష్ణుడు తన వేణుదండమును తన అధరముల నుండి వెలువడు అమృతముతో నింపుతుండెను. శ్రీకృష్ణుడితో మరియు అతని సహచరులు సంచరించుట చేత వారి పాదముద్రలతో పవిత్రమైన వృందావనారణ్యములో వారు ప్రవేశించే దృశ్యమును గోపికలు స్మరించిరి. శ్రీకృష్ణుడు వేణుగానములో నిపుణుడు. ఆ వేణుగనాదమునకు గోపికలు ముగ్ధులైరి. ఆ వేణునాదం వారికే కాదు, దానిని వినిన ప్రతి జీవికిని మనోహరముగా ఉండెను. ఒక గోపిక తన సఖీలతో ఇట్లనెను, కృష్ణ బలరాములు మురళీనాదం చేస్తూ తమ సఖులతో గోవులను అరణ్యమును తోలుకుని పో దృశ్యమును చూడగలుగుట కన్నులకు నిజమైన సంసిద్ధి కదా. వేణుగానం చేస్తూ గోపాలకులు
సఖులతో కలిసి గోవులను కాచుటకు అరణ్యములో ప్రవేశిస్తున్న శ్రీకృష్ణుని తలుచుకుంటూ బాహ్యాంతరములలో శ్రీకృష్ణునే నిరంతరము స్మరిస్తూ జ్ఞాన నిమగ్నులైనట్టి వారి ఉత్తమ సమాధి స్థితిని సాధించిన వారగుదురు. సమాధి అనగా ఒక నిర్దిష్ట వస్తువుపై సమస్త ఇంద్రియ కార్యాలను కేంద్రీకరించుట. శ్రీకృష్ణ వినోద లీలలన్నీ ధ్యాన మరియు సమాధుల పరమ లక్ష్యమని గోపికలు మనకు సూచిస్తుండిరి. నిరంతరము కృష్ణ చైతన్యంలో నిమగ్నమై ఉండు వారు యోగులందరిలోని శ్రీకృష్ణుడి భగవద్గీత నిర్ధారించి చెబుతున్నారు. నక్షత్రకొలుతున్న కనిపించుటను శ్రీ ప్రకాశవంతములైన పీతాంబరములు బలరాముడు నీలిరంగు వస్త్రములను ధరించి వారి హస్తములలో లేత మామిడి రమ్మలు నెమ్మలి పింఛములు పూల గుత్తులు విరాజిచుండెను. కొన్నిసార్లు తామర పూమాలను ధరించి వారు తమ మిత్రబృందంలో కలిసి మనోహరముగా గానం చేస్తుందరు. శ్రీకృష్ణుడు బలరాముడు ఎందుకు అంత అందంగా కనిపిస్తుండిరి అని ఒక గోపిక తన సఖిని ప్రశ్నించను. నా ప్రియ సఖి, మనము అతని చేతిలోని వేణువు అదృష్టమును ఊహించలేము. వాస్తవమునకు గోపికలైన మనకు స్వంతమైన శ్రీకృష్ణ ఆధరామృతమును ఆస్వాదించుటకు అది ఎట్టి పుణ్యకర్మ చేసినదో అని మరొక గోపిక పలికెను. శ్రీకృష్ణుడు కొన్ని మార్లు గోపికలను చుంబించుట చేత అతని అధరముల దివ్యామృతం వారికే లభించుచుండెను. అతని అధరములు గోపికల హక్కుగా పరిగణించబడుచుండెను కనుక ఒక గోపిక ఇట్లు పలికెను. వేణువైన మొక్కకు కృష్ణాధరామృతమును నిరంతరంలో నెలకొన్న వేణువు యొక్క తల్లిదండ్రులు సంతోషముతో ఎంతగా ఉప్పొంగిపోదురు కదా. కృష్ణ ముందుకెళ్దామా? అయిపోయిందండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ ఎవరు ఉన్నారమ్మా? అనిత మాతాజీ గాని జలజ మాతాజీ గాని ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అనిత మాతాజీ చదవండి అమ్మా. హరే కృష్ణ. వృక్షములు నీరు పీల్చుకుంట వలనే జీవిస్తున్నందున సరోవరములను నదులను వృక్షములకు తల్లులుగా భావించబడుచున్నవి. తామరలతో నిండిన బృందావనములోని తటాకములలోను నదులలోనూ గల జలములిట్లు భావించును. మన సంతతి అయిన వెదురు మొక్క శ్రీకృష్ణుని అధరామృతమును గ్రోలుచున్నది. ఇది ఎట్లు జరిగినది? ఆధ్యాత్మిక జ్ఞానములో పురోగతిని సాధించినట్టి వ్యక్తులు తమ అనుచరులు భగవంతుని సేవలో ఉండుటను చూచి గల వెదురు వనములు తమ సంతతి దేవాది దేవుని సేవలో నిమగ్న మగుటను చూచి సంతోషిస్తున్నవి. ఈ విధముగా సంతృష్టి చెందిన వృక్షములు తమ కొమ్మలకు వ్రేలాడు తేనె తెట్ల నుండి తేనె దారులను కురిపిస్తుండెను. మరొక గోపిక శ్రీకృష్ణుని గూర్చి తమ సఖీలతో సఖీ ఇట్లనెను. చెలులారా, ఈ భూగోళము దేవకీ నందనుని పాదార విందముల ముద్రలతో మహిమాన్వితమైనందున భూగోళపు వైభవమును మన బృందావనము చాటుతున్నది. దీనికి తోడు గోవిందుడు వేణువును వాయిస్తున్నప్పుడు నూతన మేఘములు గర్జనను వినినట్లుగా వెంటనే నెమళ్ళు వెర్రెత్తిపోవును. గోవర్ధన పర్వతము పైనను లోయలలోనూ గల సకల జంతువులను వృక్షములను మొక్కలను నర్తిస్తున్న నెమళ్లను చూచి నిశ్చేష్టులై శ్రీకృష్ణుని దివ్యవేణు నాదమును శ్రద్ధగా ఆలకించును. ఈ సౌభాగ్యము మరొక లోకమునకు అసాధ్యము మరియు లభ్యము కాదు. గోపికలు పల్లెలలోని గొల్లపడుచులైనను వేదాంత సారమును వారు పూర్తిగా ఎరుగుదురు. ఎవరైనను కేవలము ప్రామాణిక మార్గముల నుండి వినుట వలన వేదములలో చెప్పబడినట్లే అత్యున్నత సత్యములను గ్రహించవచ్చును. అది వైదిక సంస్కృతి ప్రభావము. మరొక గోపిక ఇట్లనెను. ప్రియ సఖీలారా, ఈ హరిణములను చూడుము. అవి మూగ జంతువులైనను నందకిషోరుడకు శ్రీకృష్ణుని ఆశ్రయించగలిగినవి. అవి కృష్ణ బలరాముల దుస్తులను చూచి ఆకర్షితులగుటే కాకుండా వేణుగానము చెవిన పడగానే అవి తమ పోతు జింకలతో సహా శ్రీకృష్ణుని వైపు అత్యంత ప్రేమతో చూస్తూ గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నవి. ఈ హరిణములు తమ పోతు జింకలతో పాటు శ్రీకృష్ణునికి తమ సేవను అర్పించుకొంటకు చూచి గోపికలు అసూయ పడుతున్నారు. తాము శ్రీకృష్ణుని చెంతకు పోదలుచుకున్నప్పుడెల్లా తమ భర్తలు అసంతృప్తికి గురవుదురు.
కనుక తాము హరిణములంత అదృష్టముకు నోచుకోలేదని గోపికలు భావించింది. మరొక గోపిక ఇట్లన్నో, ప్రియ సఖీలారా, శ్రీకృష్ణుడు గొప్ప అందమైన వస్త్రములను ధరించి ఉన్నాడు. గోపికలు తలపెట్టు ఉత్సవములన్నింటికి ఆయనే ప్రేరకుని వలె కనిపిస్తున్నాడు. దేవలోక వాసుల భార్యలు కూడా శ్రీకృష్ణుని వేణునాదమును ఆలకించి ఆకర్షితులగుతున్నారు. ఆ దివ్యాంగనలు తమ విమానములలో భర్తలతో గగన మార్గమున వెడుతున్నప్పుడు శ్రీకృష్ణుని వేణునాదము వారి చెవుల సోకగానే వారు పరవశులగుదురు. దానితో వారి కురుల ముడులు ఊడిపోవును, బిగుతైన వారి వస్త్రములు సడలిపోవును. దీని భావమేమనగా, శ్రీకృష్ణుని వేణునాదము విశ్వంలో అన్ని మూలలకు వ్యాపించినదని, అంతేకాకుండా ఆకాశంలో ఎగురు వివిధ విమానములను గూర్చి కూడా గోపికలకు తెలుసునని ఇక్కడ స్పష్టమగుతున్నది. మరొక గోపిక తన సఖీలతో ఇట్లనెను, ప్రియ సఖీలారా, శ్రీకృష్ణుని వేణుగానమును వినిన వెంటనే గోవులు సైతము మైమరిచిపోవును. ఆ దివ్యనాదము వాని చెవులలో అమృతము పోసినట్లును. అవి వెంటనే ఆ వేణునాద అమృతమును గ్రోలుటక్క అన్నట్లు తమ పొడుగాటి చెవులను మరింత నిక్కపొడుచును. ఇక దూడలకు తమ తల్లుల పొదుగులలో నోరు పెట్టినను పాలు కుడుచుటను మరిచిపోవుచున్నవి. భక్తితో అవి నిశ్చలముగా అట్లే నిలిచిపోవును. వాని కన్నుల నుండి బాష్పములు జాలువారును. శ్రీకృష్ణుని అవి ఎలా ఆలింగనం చేసుకొనుచున్నవో స్పష్టంగా తెలుపుతుండెను. బృందావనములో గోవులను దూడలను శ్రీకృష్ణుని కొరకే ఎట్లు రోధిస్తున్నవో ఆయనను తమ హృదయములకు ఎట్లు హత్తుకొనగలవో ఈ పలుకులు సూచిస్తున్నవి. నిజానికి కృష్ణ చైతన్యంతో కూడిన ప్రేమకు పరిణామము కన్నుల నుండి బాష్పములు ధారగట్టుటయే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. జజమాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. ఒక వయసులో ఉన్న గోపిక తన తల్లితో ఇట్లనెను, అమ్మా, వేణువాయించుచున్న కృష్ణుని చూచుచు పక్షులన్నీయును వృక్షముల కొమ్మలపై రెమ్మలపై నిశ్చలముగా కూర్చుండి ఉన్నవి. వాని లక్షణములను బట్టి చూడగా అవి సకలమును విస్మరించి కృష్ణుని వేణుగానమును ఆలకించుట ఎందే లీనమై ఉన్నట్టు కనిపించుచున్నది. అవి సాధారణమైన పక్షులు కావనియు కృష్ణుని వేణుగానమును వినుటకే బృందారణ్యంలో పక్షి రూపంలో జన్మించిన మహర్షుల మహాభక్తులో కావచ్చుననియు దీని వలన నిరూపితమవుచున్నది. మహర్షులను విద్వాంసులను వేద విజ్ఞానం నందు ఆసక్తులై ఉందురు. అయితే వేద విజ్ఞాన సారము భగవద్గీతలో చెప్పబడినది. దైవేచ్ఛ సర్వైరహమేవ వేద్య. వేద విజ్ఞానమునకు లక్ష్యము కృష్ణుని తెలుసుకొనుటే. ఈ పక్షుల ప్రవర్తనను బట్టి అవి వేద విజ్ఞానమున మహాపాండిత్యమును సాధించినవనియు అందుచేతనే కృష్ణుని వేణునాదమున లీనమై సకల వేద శాఖలను త్యజించిననియు తోచుచున్నది. యమునా నది కూడా వేణుగానమును విన్న మీదట ఆ కృష్ణుని పాదపద్మములను కౌగలించుకొనవలనను ఆశ తన తరంగముల వేగమును తగ్గించి ముకుందుని ఎడల గాఢ భక్తితో ఆయనకు సమర్పించుటకు తామర పువ్వులను చేతదాల్చి నెమ్మదిగా ప్రవహించుచున్నది. మలమల మార్చివేయు శరత్కాలపు ఎండ కొన్ని వేళల సహింపరానిదగుడు. అందుచే బలరాములును వారి గోపాలక మిత్రులను వేణువులు వాయించు వేళ వారి మీదికి సానుభూతితో మింట మేఘములు ఆవరించి కృష్ణునితో మైత్రి కోరి వారికి గొడుగుల వలె అని వ్యవహరించును. కామాతురులకు పులింద జాతి కన్యలను బృందావన ధూళిని తమ ముఖములకు రొమ్ములకును పూసుకుని సంతృప్తి పడుదురు. ఆ ధూళి కృష్ణ పాదారవింద స్పర్శతో అరుణవర్ణమున నుండును. పులింద జాతి కన్యల స్థనములు నిండుగాను గుండ్రముగాను ఉండెను. వారు అమిత కామాతురులు. తమ ప్రియులు వారి ఉరోజములను తాకినప్పుడు వారికి సంతోషము కలుగుటలేదు. వారు అరణ్యంలోనికి వచ్చినప్పుడు కృష్ణుడు నడుచుచున్న చోట ఆయన పాదకమలముల నుండి రాలుచున్న కుంకుమము వలన బృందావనమునందలి ఆకులను లతలును ఎర్రగా మారిపోవుటను వారు చూచిరి. కృష్ణుని పాదపద్మములను గోపికలు తమ ఉరోజముల ఎందంచుకొని చుండిరి. ఆ ఉరోజములను కుంకుమతో అలదుకొరుచుండిరి. కృష్ణుడు బలరామునితోనూ తక్కిన తన గోపాలక మిత్రులతోనూ బృందావనమున సంచరించుచున్నప్పుడు వారి పాదముల నుండి ఎర్రని పొడి రాలుచుండే. కృష్ణుని చూచినప్పుడు భూమిపై పడి ఉన్న ఎర్రని కుంకుమ చూర్ణమును చేతుల నిండా తీసుకొని తమ ముఖములకును వక్షోజములకును అలదుకొనసాగిరి.
తమ ప్రియులు తమ వక్షోజములను తాకినప్పుడు సంతృప్తి పడిన ఆ వనితలు ఈ విధముగా పూర్తిగా సంతృప్తి చెందుచుండిరి. కృష్ణ చైతన్యంతో సంబంధం ఏర్పడిన వెంటనే ఎవరికైనాను సకల భౌతిక వాంఛలను సిద్ధించి వారు సంతృప్తి చెందుదురు. మరి ఒక గోపిక గోవర్ధన పర్వతపు అసాధారణ స్థితిని ఈ విధంగా ప్రశంసింపసాగిను. దేవాది దేవుడకు కృష్ణుడును బలరాముడును నడుచుట వలన వారి సంపర్కము అనుభవించుచున్న గోవర్ధన పర్వతము స్వామి పాద పద్మములతో నిరంతరము సంస్పర్శము కలిగి ఉన్నది. కృష్ణునకు బలరామునకును ఆ పర్వతం ఎంతయో కృతజ్ఞతాబద్ధముగా ఉన్నది. కనుకనే స్వామికి వివిధ ఫలకములను కందమూలములను తన తటాకముల నుండి స్వచ్ఛమగు జలములను బహుమానములుగా అది అర్పించుచున్నది. గోవర్ధన పర్వతం అర్పించిన ఉత్తమోత్తమ బహుమానము ఆవులను దూడలను మేయదగిన కొత్తగా మలిచిన పచ్చిగడ్డి. ప్రభువునకు అత్యంత ప్రీతి పాత్రములైన గోవులను గోపబాలులను సంతోషపెట్టుట వలన ప్రభువును ఎట్లు సంతోషపెట్టవచ్చునో ఆ గోవర్ధన పర్వతమును తెలియను. హరే కృష్ణ ప్రభుజీ. చదవమంటారా? ఇంకెంతమంది ఉన్నారమ్మా? కుమారి మాతాజీ ఉన్నట్టున్నారుగా. హరికృష్ణ ప్రభుజీ చదువుతాను ప్రభుజీ. చదువుతారమ్మా. ఇంకెంతమంది ఉన్నారు? కుమారి మాతాజీ, అమ్మ ఉన్నారు. సరే, మీరు చదివేసేయండి అమ్మా. జలజా మాతాజీ ఇప్పుడు కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ ముగ్గురు కంప్లీట్ అలాగే చేస్తారు. ప్రభుజీ. వేణు వాయించు కృష్ణ బలరాములు సకల చరాచర జీవులతో సన్నిహిత మైత్రితో మెలగుచు బృందావనమున సంచరించుచున్నప్పుడు ప్రతి వస్తువును అద్భుతంగా తోచునని మరి ఒక గోపిక అనెను. కృష్ణ బలరాములు తమ వేణువులను వాయించినప్పుడు చరములైన జీవులన్నీయు పరవశములై తమ పనులన్నీయు నిలిపివేయుచున్నవి. అచరములకు చెట్లు మొక్కలు మొదలైనవి పారవశ్యంతో వణికిపోచున్నవి. కృష్ణ బలరాములు సామాన్య గోపబాలుర వలె తమ భుజముల మీదను చేతులతోనూ కట్టు తాళ్లను మోసుకొని పోచుండిరి. పాలు పితుకున్నప్పుడు గోపకుమారులు చిన్న త్రాటితో ఆవుల వెనుక కాళ్ళను కట్టివేయుదురు. ఈ చిన్న తాడు గోపబాలుర భుజములపై దాదాపు అన్ని వేళయందును వేలాడుచుండును. ఈ త్రాళ్ళు కృష్ణ బలరాముల భుజముల మీద కూడా ఉన్నవి. వారు దేవాది దేవులైనప్పటికీ గోపబాలుర వలనే పూర్తిగా ప్రవర్తించుచుండిరి. అందుచే ప్రతిదీయును ఆశ్చర్యకరముగాను ఆకర్షముగాను కనిపించుచుండెను. కృష్ణుడు బృందారణ్యమున గాని గోవర్ధన పర్వతం మీద గాని ఆవులను మేపుచున్నప్పుడు గ్రామమందున్న గోపికలు నిరంతరము ఆయననే తలుచుచు ఆయన వివిధ లీలలను కీర్తించుచుండిరి. సంపూర్ణ కృష్ణ చైతన్యమునకు ఇది సరి అయిన ఉదాహరణము. అనగా ఏదోగా కృష్ణుడు కూర్చున్న భావంలో నిరంతరము మునిగి ఉండుట. గోపికల ప్రవర్తనలో దీనికి విస్తృతమగు ఉదాహరణం లభించును. కనుకనే గోపికల పద్ధతి కన్నను మేలుగా దేవాది దేవుని మరెవ్వరును ఏ పద్ధతిలోనూ ఆరాధింపజాలరని కృష్ణ చైతన్య మహాప్రభువు ప్రకటించెను. గోపికలు ఉన్నతమగు బ్రాహ్మణ కుటుంబంలోనో లేక క్షత్రియ కుటుంబంలోనో జన్మింపలేదు. వారు వైశ్య కులమున జన్మించిన వారు. గొప్ప వ్యాపారస్తుల కులమున గాక సామాన్య పశుపాలకుల కుటుంబంలో జన్మించినారు. వారికి చదువు సాములు లేవు. కానీ వైదిక జ్ఞానములో ప్రామాణికులైన బ్రాహ్మణుల నుండి వారు సకల జ్ఞానమును వినియుండిరి. గోపికల ఏకైక వాంఛ కృష్ణ భావనలో నిరంతరము నిమగ్నులై ఉండుటయే. ఇలా దేవుడు కృష్ణ భగవానుడు లోని 21వ అధ్యాయమైన గానాశ్రితలైన గోపికలకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తం. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. కుమారి మాతాజీ చదువుతారమ్మా. హరికృష్ణ ప్రభుజీ చదువుతాను ప్రభుజీ. గోపికా వస్త్రాపహరణం గోపికా వస్త్రాపహరణము. వైదిక నాగరికతను అనుసరించి 10 నుండి 14 సంవత్సరముల నడుము వయసు గల అవివాహిత కన్యలు ఉత్తమ పతిని పొందుటకు కొరకే పరమశివుని గాని దుర్గాదేవిని గాని పూజించుట పరిపాటి. కానీ బృందావనములోని అవివాహిత కన్యలు అది వరకే శ్రీకృష్ణుని సౌందర్యం పట్ల ఆకర్షితులై ఉండిరి. అయినను వారు హేమంత ఋతువు ఆరంభంలో దుర్గాదేవి పూజను ఆరంభించిరి. హేమంత ఋతువులోని మొదటి మాసము పేరు ఆగ్రహాయనము. అక్టోబరు మరియు నవంబర్.
ఆ సమయంలో బృందావనంలోని గోపకన్యలు దుర్గాదేవిని శ్రద్ధగా పూజింపగలిగిరి. మొదట వారు పెసరపప్పు బియ్యమును కలిపి ఎటువంటి సుగంధ ద్రవ్యములు గాని వసుపు గాని లేకుండా వండిన హవిష్యాన్నమును భుజించిరి. ఏ వ్రతమునైనా చేయుటకు మునుపు హవిష్యాన్నమును స్వీకరించినచో దేహము పరిశుద్ధమగునది వేదవాక్యం. ప్రభుజీ నేను ఇందులోంచి చదువుతున్నాను. బృందావనంలోని అవివాహితులైన కన్యలందరూ ప్రతిరోజు ప్రాతకాలము యమునా నదిలో స్నానం చేసి కాత్యాయని దేవిని పూజింపసాగింది. కాత్యాయని దేవి అనేది దుర్గాదేవికి ఉపనామము. ఈ కాత్యాయని దేవి విగ్రహమును ఇసుకతోనూ యమునా నది తీరములోని మట్టితోనూ తయారు చేస్తుంది. దేవతా విగ్రహమును వివిధ రకాల పదార్థములతో తయారు చేయవచ్చునని శాస్త్ర గ్రంథములు జలుపుతుండను. వాటిని చిత్రపట రూపములో చిత్రించవచ్చును. లోహంతోనూ మణులతోనూ కర్రలతోనూ రాతితోనూ మృత్తికతోనూ చేయవచ్చును. లేదా ఆరాధకుడు హృదయములోనే వారి మూర్తిని ఊహించుకోవచ్చును. మాయావాది తాత్వికులు ఈ దేవతామూర్తులన్నింటినీ కల్పనలుగా భావిస్తుంది. కానీ వాస్తవములకు వాటిని దేవదేవుని లేక ఆయా దేవతల యథార్థ రూపములుగా జ్యోతి సాహిత్యం అంగీకరిస్తుంది ఉందని. గోపకన్యలు దుర్గాదేవి విగ్రహమును ప్రతిష్ఠించి చందన పుష్పమాల ధూప దైప నైవేద్యములతోనూ ఫలధాన్య పత్రములతోనూ పూజించిరి. పూజానంతరము ఏదైనా వరము కోరికై ప్రార్థించుట ఆచారము. గోపకన్యలు కాత్యాయని దేవిని ఈ విధముగా ప్రార్థించిరి. దేవాది దేవుని బాహ్యశక్తి, యోగశక్తి, భౌతిక ప్రపంచమును నియంత్రించి దేవి మమ్మల్ని అనుగ్రహించి నందమహారాజు పుత్రుడైన శ్రీకృష్ణునితో మా వివాహమును జరిపించును. వైష్ణవులు సాధారణముగా ఏ దేవతను పూజించరు. శుద్ధమైన భక్తియుత సేవలో పురోగమింపదలచిన వారు అన్య దేవతారాధనలో పాల్గొనుటకు శ్రీ నరోత్తమదాసు ఠాకూరు తీవ్రముగా ఖండించిరి. నిశ్చయముగా అన్ని దేవతారాధన నిషేధించబడిన కానీ కృష్ణ ప్రేమలో అత్యున్నత స్థితిని అందుకున్న గోపికలు దుర్గాదేవిని పూజించుతూ జరిగారు. గోపకన్యలు దుర్గాదేవిని పూజించలేదా అని అన్య దేవతారాధకులు ప్రశ్నించరు. కానీ మనము గోపకన్యలు ఉద్దేశమును గ్రహింపగలను. సాధారణంగా జనులు దుర్గాదేవిని భౌతిక బరములను నాశించి పూజిస్తున్నారు. ఇక్కడ గోపకన్యలు శ్రీకృష్ణ భగవాను పతిగా పొందుటకు దుర్గాదేవిని ప్రార్థించారు. అనగా మన కార్యకలాపములకు కేంద్రము శ్రీకృష్ణుడు అయినప్పుడు ఆ లక్ష్య సాధనను సాధించుట కొరకు భక్తులు ఏ విధానములను అవలంబించవచ్చును. గోపికలు శ్రీకృష్ణుని సంతృప్తి పరచుట కొరకు లేక అతనిని సేవించుట కొరకు ఏ విధానములను అవలంబించుటకు సిద్ధపడరు. ఇది గోపికల సర్వోన్నత లక్షణము. శ్రీకృష్ణుని తమ పతిగా పొందుటకు వారు దుర్గాదేవిని 1 మాసం పాటు పూజించిరి. నంద మహారాజు పుత్రుడైన శ్రీకృష్ణుడు తమకు పతి కావాలని ప్రతిరోజు ప్రార్థించిరి. ప్రతిరోజు తెల్లవారుజామున స్నానము చేయుటకు గోపికలు యమునా తీరమునకు వెళ్ళేవారు. వారందరూ ఒక చోట సమావేశమై ఒకరి చేతులు ఒకరు పట్టుకుని గుప్పలు ఆడుతూ కృష్ణలీలను దగ్గరగా గానము చేస్తుండేవారు. భారతీయ కన్యలు స్త్రీలు నదిలో స్నానం చేయనప్పుడు తాము ధరించిన వస్త్రములను గట్టును పెట్టి వివస్త్రులుగా స్నానం చేయుట ప్రాచీన పద్ధతి. కన్యలు స్త్రీలు స్నానము చేయ నది ఘట్టములలో పురుషులకు ప్రవేశము నిషేధము. ఈ పద్ధతి నేటికి కలదు. దేవాది దేవుడు గోపకన్యలు మనసును ఎరిగి వారి కోరికను నెరవేర్చను. శ్రీకృష్ణుడు తమకు పతి కావాలని వారు ప్రార్థించారు. శ్రీకృష్ణుడు వారి కోరికను మన్నింపగలిగను. థ్యాంక్ యూ ప్రభు. ఎవరున్నారమ్మా? నేను చదువుతున్నాను. శ్రీకృష్ణుడు యొక్క గల మరొక నామము యోగేశ్వరుడు. యోగాభ్యాసంతో ఇతరుల మనసును నెరగగలడు. శ్రీకృష్ణుడు గోపికల వాంఛలను ఎరుగునన్నట్టులో ఎట్టి సందేహము లేదు. అతడు మాసాంతంలో స్నానఘటమును చేరి ఒడ్డున గల గోపికల వస్త్రములన్నింటినీ ప్రోగు చేసుకుని సమీపంలో ఒక చెట్టుపైకి ఎక్కి మందహాసము చేస్తూ గోపికలతో ఇట్లు పలికినారంభించాను. ప్రియ గోపకన్యలారా, ఒకరి తరువాత ఒకరుగా వచ్చి మీ వస్త్రముల కొరకే ప్రార్థించి వాటిని తీసుకుని నేను మీతో పరిహాసలాడటం లేదు. నేను సత్యముగానే పలుకుతుంటుంది. మీతో హాస్యమాడు కోరిక నాకు లేదు. ఎందుకనగా మీరు నియమనిబంధనలు అనుసరించి 1 మాసము పాటు కాత్యాయని వ్రతమును చేసి అలసితరి. మీరందరూ ఒకేసారి రావలదు. ఒక్కొక్కరే 2 సన్నని నడుములు కలిగిన మీ సంపూర్ణ సౌందర్యం నేను చూడదలిచి కనుక మీరు ఒక్కొక్కరే రావాలని కోరుకుంటుంది.
నా మాట మేరకు నడుచుకును. నీటిలోని కన్యలు శ్రీకృష్ణుని పరిహాస వాక్యలు విని ఒకరినొకరు చూచుకొని మందహాసములు చేశారు. వారు అదివరకే శ్రీకృష్ణుని కోరుకొని కనుక శ్రీకృష్ణుని ఆ అభ్యర్థిని వినివారు ఎంతగానో సంతోషించారు. అయినను సిగ్గుతో వారు ఒకరినొకరు చూచుకొని సాగారు. ఎందుకనగా వారు వివస్త్రులై ఉండి కనుక నీటి నుండి వెలుపలకు వచ్చుటకు బిడియపడి నీటిలో ఎక్కువసేపు ఉండుట చేత చలితో వడికిపోసాగారు. అయినను గోవిందుని ఆనందపూరితమైన పరిహాస వచనలు విని వారి మనస్సులు ఆనందముతో ఉప్పొంగిపోయారు. వారు శ్రీకృష్ణునితో ఇట్లని, నందమహారాజు ప్రియపుత్ర, దయచేసి మాతో ఇట్టి పరిహాసములు ఆడకు. ఇది పూర్తిగా అన్యాయం. నీవు నందమహారాజు పుత్రుడు కనుక గొప్పగా గౌరవించదగినవాడు. నీవు మాకు అత్యంత ప్రీతిపాత్రుడు. మేము ఇప్పుడు చల్లటి ఈ నీటిలో వణిగిపోతుంటివి. నీవు ఇట్లా పరిహాసం చేయట తగదు. దయచేసి వెంటనే మా వస్త్రమును మాకిమ్ము, లేనిచో మాకు ఇబ్బందిగా మారు. తరువాత వారు దీనముగా శ్రీకృష్ణుని ఇట్లు వేడుకొని, శ్యామసుందర, మేము నీ నిత్య సేవకులం. నీవు ఏ కార్యమును చేయమని ఆజ్ఞాపించిన ఆ కార్యము మేము మా విద్యుద్ధర్మముగా నిర్వహించదు. ఎట్టి సందేహము లేకుండా నీ ఆజ్ఞ పాటించు. కానీ నీవు ఈ ఆజ్ఞను మన్నించవలనని పట్టుపట్టినచో నందమహారాజు వద్దకు వెళ్ళి నీపై అభియోగము మోపవలసి వచ్చు. నందమహారాజు నీపై చర్య తీసుకొనిచో నీ చెడు నడత విషయమై కంస మహారాజుకు మొరపెట్టుకుందుము. గోపకన్యల అభ్యర్థులు విని శ్రీకృష్ణ వారితో ఇట్లను, ప్రియమైన గోపకన్యలారా, మీరు నా నిత్య సేవకులని, నా ఆజ్ఞలు పాటించడానికి ఎల్లప్పుడూ సంసిద్ధులని భావించినచో మీరు ఒకరి తర్వాత ఒకరు సుందర వదనములతో ఇక్కడికి వచ్చి మీ వస్త్రములు తీసుకెళ్ళాలి. అలా కాకుండా నా కోరికను మన్నింపక మీరు మా తండ్రి వద్ద మొరపెట్టుకున్నను అతడు వృద్ధుడవుడిచే నాపై ఎట్టి చర్యలను తీసుకొనలేడు. కనుక మీ బెదిరింపులను నేను లక్ష్య పెట్టను. శ్రీకృష్ణుడు దృఢ నిశ్చయంతో ఉండినని గ్రహించిన గోపికలు అతని ఆజ్ఞ పాటించడం తప్ప వారికి వేరే మార్గం కనిపించలేదు. వారు పూర్తి వ్యవస్థలుగా ఉండేది కనుక వారు తమ ఎడమ చేతితో మర్మా ప్రదేశం కప్పుకొనటకు ప్రయత్నిస్తూ ఒకరి తర్వాత ఒకరు నీటి నుంచి వెలుపలికి వచ్చింది. ఆ భంగిములలో వారందరూ సిగ్గుతో కంపించిపోసాగారు. నిరాడంబరమైన వారి ఈ ఆత్మ సమర్పణ అత్యంత పవిత్రమైనందున శ్రీకృష్ణుడు వెంటనే వారి పట్ల సంతృప్తి చెందింది. శ్రీకృష్ణుడు తమకు పతి కావాలని కాత్యాయని వ్రతం ఆచరించిన గోపకన్యలందరికీ శ్రీకృష్ణుడు ఈ విధముగా తృప్తి కలిగించింది. స్త్రీ తన పతి ఎదుట తప్ప మరొకరి ఎదుట వస్త్రవిహీనగా కనిపించలేదు. గోపకన్యలు శ్రీకృష్ణుని పతిగా కోరి కనుక అతడు వారి కోరికను ఈ విధముగా నెరవేర్చింది. వారి ప్రవర్తనకు సంతుష్టుడైన శ్రీకృష్ణుడు వారి వస్త్రములను తన భుజములపై ఉంచుకొని ఇట్లు పలుకునారంభించారు. ప్రియ గోపకన్యలారా, మీరు వివస్త్రలుగా యమునా నది జలములో ప్రవేశించి ఘోర అపరాధమును చేస్తారు. దీనితో యమునా నది అధిష్టాన దేవత అయిన వరుణునికి మీపై ఆగ్రహము కలిగింది. కనుక మీ అపరాధమును క్షమించమని నుదుటిన 2 చేతులతో జోడించి వరుణుని నమస్కరింపము. గోపకన్యలందరూ సరళ హృదయములైనందున శ్రీకృష్ణ పలికిన దాన్ని అంతటిని సత్యమని విశ్వసించి వరుణదేవుని ఆగ్రహమును పోగొట్టుటకు తమ వ్రతములకు ఉద్యాపనము చెప్పుటకు ఆరాధ్యుడైన తమ శ్రీకృష్ణుని సంతృప్తిపరచుటకు వారు అతని ఆజ్ఞను పాటించారు. ఈ విధముగా వారు శ్రీకృష్ణునికి ప్రీతిపాత్రులు మరియు వినమ్ర సేవకులు కాగలిగారు. గోపికల కృష్ణ చైతన్యముతో సాటి వచ్చినది మరొకటి లేదు. వాస్తవములకు గోపికలు వరుణుని గాని మరొక దేవతను గాని లక్ష్య పెట్టలేదు. శ్రీకృష్ణుని వారు సంతృప్తపరచవచ్చు. గోపికల అమాయక చర్యలకు సంతుష్టుడైన శ్రీకృష్ణుడు వెంటనే వారి వస్త్రములు వారికి తిరిగి అందించాడు. శ్రీకృష్ణుడు గోపకన్యలను మోసగించి తన ఎదుట వ్యవస్థలుగా నిలబడినట్లు చేసి వారిని మట్టి బొమ్మల వలె పరిగణించినను, వస్త్రమును అపహరించి వారితో పరిహాసములాడినను వారికి అతనిపై గల ప్రేమ ఏమాత్రము తగ్గలేదు. అంతేకాకుండా అతనిపై ఇట్టి ఆరోపణలను వారు చేయలేదు. గోపికల ఈ వైఖరిని తమ ప్రార్థనలో శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లా వర్ణించారు. ప్రియమైన హే కృష్ణ, నీవు నన్ను ఆలింగనం చేసుకుని వచ్చును, లేక నీ పాదముల క్రింద నలిపి వేయవచ్చు, లేక నన్నెన్నటికి నీ దర్శనమీయకుండా నన్ను భగ్నహృదయం కావించవచ్చు. నీ ఇచ్ఛానుసారము నన్ను ఏమైనా చేయవచ్చు. ఎందుకనగా నీకు అలా చేసేందుకు సంపూర్ణ అధికారం కలదు. కానీ ఏమి చేసిన నీవు మా శాశ్వత ప్రభువే, మాకు ఇతర ఆరాధ్య వస్తువు ఏదియూ లేదు. ఇదే శ్రీకృష్ణుని పట్ల గల గోపికల వైఖరి. హరే కృష్ణ. చదువుతావమ్మా.
చదువుతానమ్మా. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు గోపకన్యల పట్ల ప్రసన్నుడయ్యను. తనను వారందరూ పతిగా కోరినందున అతడు వారితో ఇట్లనెను: ప్రియమైన గోపకన్యలారా, నాపై మీకు గల వాంఛను మీరు కాత్యాయని దేవిని పూజించుటలో గల రహస్యమును నేను ఎరుగుదును. మీ చర్యను నేను పూర్తిగా ఆమోదిస్తున్నాను. నాపై సంపూర్ణ చైతన్యము గల చైతన్యవంతులు కామముతో నిండినను తప్పక ఉద్ధరించబడుదురు. వేయించిన విత్తనము ఫలించనట్లుగా ప్రేమతో కూడిన సేవ కోరికతో కూడినప్పటికీ అది కామ్యకర్మ ఫలితముల వలె సాధారణ కర్మ ఫలితములను ఇయ్యజాలదు. కర్మాణి నిర్దహది కింతుచ భక్తి బాజాం అని బ్రహ్మ సంహిత 5వ అధ్యాయం 54వ శ్లోకమునందు చెప్తున్నది. ప్రతి వ్యక్తి కర్మఫల బద్ధుడు, కానీ భక్తులు భగవంతుని సంతృప్తి పరచుట కొరకే కర్మ చేయుట చేత వారు కర్మఫలములను అనుభవించరు. అట్లే శ్రీకృష్ణుని పట్ల గోపికల వైఖరి పైకి మోహావేశముగా కనిపించినను దానిని సామాన్య స్త్రీల మోహముగా పరిగణించరాదు. దీనికి గల కారణమును స్వయముగా శ్రీకృష్ణుడే వివరించను. శ్రీకృష్ణుని పట్ల భక్తియుక్త సేవ దివ్యమైనది కనుక అది కామ్యకర్మ ఫలములకు కారణము కాదు. గోపకన్యలతో శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను: ప్రియమైన గోపకన్యలారా, నన్ను పతిగా పొందవలెనను కోరికతో మీరు కాత్యాయని దేవిని పూజించిరి కనుక మీ కోరిక తీర్చబడును. మరుసటి శరదృతువుకు మీరు నన్ను కలుసుకొని పతి రూపములో నన్ను మీరు అనుభవించగలరని వాగ్దానం చేస్తున్నాను. పిమ్మట శ్రీకృష్ణుడు తన గోపాలక మిత్రులతో కలిసి చెట్ల నీడలో విశ్రమించి మిక్కిలి ఆనందించెను. అప్పుడు అతడు బృందావన వాసులతో ఇట్లు పలికెను: ప్రియమైన స్తోక కృష్ణ, ప్రియమైన వరూదప, ప్రియమైన భద్రసేన, ప్రియమైన సుధామ, ప్రియమైన సుబల, ప్రియమైన అర్జున, ప్రియమైన విశాల, ప్రియమైన వృషభ, గొప్ప అదృష్టముకు నోచుకొనిన ఈ బృందావన వృక్షములను చూడుము. అవి తమ జీవితములను ఇతరుల సేవ కొరకై అంకితము చేసినవి. భీకర ప్రభంజనములను మార్చివేయు ఎండలను, ఎముకలను కొరికే చలిని అవి స్వయముగా సహిస్తూ మనకు నీడనిచ్చుటలోను మన శ్రమను పోగొట్టుటలోను గొప్ప శ్రద్ధ వహిస్తున్నవి. ప్రియమైన ఓ మిత్రులారా, ఈ మహాదాతలైన దానశీలుర వలె ఇవి తమకు ఆశ్రయించిన వారికి గొప్ప ఆప్యాయతతో ఆశ్రయమిస్తున్నవి. ఇవి మానవ సంఘముకు ఆకులను, ఫలపుష్పములను, వేళ్లను, బెరడును, కట్టెలను, ఇంకను అనేక రకాల సౌకర్యములను అందిస్తున్నవి. ఉదాత్త జీవితమునకు ఇవి చక్కని ఉదాహరణలు. తమ దేహమును, మనస్సును, కర్మలను, బుద్ధిని, వాక్కును సాధ్యమైనంత వరకు జీవులందరి సంక్షేమము కొరకు వినియోగించు మహాత్ముల వంటివి ఈ వృక్షములు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు చెట్ల ఆకులను, పండ్లను, పువ్వులను, కొమ్మలను, రెమ్మలను తాకుతూ వాని ఉదాత్త సంక్షేమ కార్యములను కీర్తిస్తూ యమునా నది గట్టుపై నుండి నడిచిపోసాగెను. వివిధ రకాల వ్యక్తులు తమ వివిధ దృష్టి కోణములను అనుసరించి మానవ సమాజముకు ఉపయోగపడు శాశ్వత లాభమును చేకూర్చు సంక్షేమ కార్యక్రమము కృష్ణ చైతన్యోద్యమమే. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమ కార్యక్రమాలను ప్రచారం చేయుటకు సిద్ధముగా ఉండవలెను. శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశించినట్లుగా నేలపై గడ్డిపోచ కంటెను మిక్కిలి వినమ్రుడిగా ఉండవలెను. వృక్షము కంటెను అధికమైన ఓర్పును కలిగి ఉండవలెను. వృక్షముల ఓర్మిని గూర్చి శ్రీకృష్ణ భగవానుడే వివరించెను. కృష్ణ చైతన్య ప్రచారకులు శ్రీకృష్ణుని బోధనల నుండి, శ్రీ చైతన్య మహాప్రభువు బోధనల నుండి, ప్రత్యక్ష గురు పరంపర నుండి సత్యం ఇవ్వవలెను. యమునా తీరములో బృందావనారణ్యముల గుండా వెళుతున్నప్పుడు మధ్యన శ్రీకృష్ణుడు సుందర ప్రదేశములో ఆగి
ఆలమందలు స్వచ్ఛములు శీతలములైన యమునా జలములను త్రాగుటకు అవకాశమును కల్పిస్తుండెను. గోపకుమారులు శ్రీకృష్ణుడు బలరాముడు కూడా అలసిపోవుట చేత వారందరూ జలములను త్రాగిరి. యమునలో గోపకన్యల జలకాలాటలను చూసిన పిమ్మట ఆ ఉదయానంతర కాలమంతటిని శ్రీకృష్ణుడు గోపబాలులతోనే గడిపెను. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు నందలి 22వ అధ్యాయమైన గోపికా వస్త్రాపహరణములకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తం. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న. సో ఇక్కడితో ఆపుతున్నాను. సో నెక్స్ట్ వీక్ భాగవతం, రైట్? నెక్స్ట్ వీక్ భాగవతం మంగళవారం 5వ స్కంధం. భాగవతం చదువు. మంగళవారం 5వ స్కంధం. మంగళవారం చదివిస్తుంటాము. శుక్రవారమే కొంచెం చూసుకోవాలి, కిందని ప్రోగ్రామ్స్ ఉంటాయి మాకు బుధవారం నుంచి ఆదివారం దాకా. ఒకవేళ కిందన ఉంటామేమో. శుక్రవారం క్యాన్సిల్ చేద్దామంటే క్యాన్సిల్ చేసుకుందాం వినాయక చవితి. ఆ రోజే కొంచెం అక్కకి నాకు బావగారికి కొంచెం కష్టం. శుక్రవారం క్యాన్సిల్ చేసుకుందాం. నాకు అవ్వద్దు, నేను ఇక్కడ ఫ్లైట్ లో ఉంటాను. మంగళవారం చదివేస్తాను అన్న. మంగళవారం భాగవతం చదువుకుంటాను. నేను ఉంటాను. పూర్తిగా చదవలేక ఉండలేకపోవచ్చు, బట్ నేను ఉంటాను. అక్కడ ఈ టైం 11:30 12 అయిపోతుంది అక్కడ. ఓకే, భాగవతం స్టార్ట్ చేసుకుంటాం. అలాగేనమ్మా. 5వ స్కంధం తీసుకుంటాం. 5వ స్కంధం స్టార్ట్ చేసుకుంటాం. నరసింహార్తి ఎవరు పడుతున్నారు? నేను పాడినమ్మా. పాడండి. నమస్తే నరసింహాయ ప్రహ్లాదదాయినే హిరణ్యకశిపూర్వక్షక తిలటంకాయే ఇతో నరసింహో హరతో నరసింహో నరసింహో దయే నరసింహో నరసింహమదిం శరణం ప్రపదే తవ కర కమలవరే నాకా అద్భుత శృంగం దళిత హిరణ్య కశిపు తను భృంగం కేశవద్రుత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జై నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ జై నరసింహస్వామికి జై జై ప్రహ్లాద్ మహారాజ్ కి జై జై శ్రీల ప్రభుపాదుల వారికి జై జై అనంత కోటి భక్త వైష్ణవ బృందకి జై హరే కృష్ణ హరే కృష్ణ. ఇక్కడితో ఆపుతున్నానమ్మా క్లాస్. అయితే రేపు మార్నింగ్ క్లాస్కి వచ్చేవాళ్ళు రేపు మార్నింగ్ క్లాస్ లో కలుద్దాం 5:30కి. ఓకే, అలాగేనమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.